వేదనతో అల్లాడిపోయాం. కానీ దేవుడితోటి సావాసం చేసి ఎక్కువ ప్రార్థనలు నడిపించేవాడు అయ్యగారు. 7 ప్రార్థన అంటే గొప్ప కార్యం జరిగేది. ఏ కార్యం అసాధ్యం అంటూ ఉండేది కాదు. కూర్చోబెట్టి ప్రార్థన చేయించాడమ్మా, ఎక్కడికి వెళ్తారు రా, అక్కడ ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి కూర్చోబెట్టాడు. ప్రార్థన చేయని ఎన్నో కార్యాలు జరిగినాయి. దేవుడు ఎంతగానో ఆ తండ్రి పట్ల ఉన్నాడని మేము ఎంతగానో నమ్మాము. మరి నా బాధల్లో కష్టాల్లో ఎంతో నాకు ఆదరణ కలిగిన మాటలు చెప్పారు. ఇప్పుడు మేమైతే దేవుడికే చెప్పుకుంటున్నాం, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మాకు కార్యాలు కూడా ఆగిపోయినాయి అనుకుంటున్నా నేనైతే. దేవుడు చేస్తాడు, నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేయమంటున్నారు, అందుకని ప్రార్థన చేస్తున్నాం. మరి అయ్యగారు పోయిన సంవత్సరం సాక్ష్యం చెప్పుదామని కానీ ఎంత అనుకున్నా సాక్ష్యం చెప్పలేకపోయాం. అందుకని దేవుడి సమయాన్ని మాకు అనుగ్రహించాడు. మరి కుటుంబానికి కూడా మరి నెమ్మది శాంతి సమాధానం కలగాలి. అమ్మగారికి కానీ వారి బిడ్డలకు కానీ వారి వల్లుళ్ళకి కానీ మనవల సంతానికి కానీ మరి ఎంతో మరి వారికి ఆదరణ కలగాలని నేను అనుకుంటున్నాను. మరి సంఘం సావాసం ఎక్కడికి వెళ్ళకుండా అందరం కలిసి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా దేవుడు సహాయం చేస్తాడు. అయ్యగారు ఇదే మాట అన్నాడు, అమ్మా ఇక్కడికి రాననివాడు అంతే. ఇక్కడ ఎన్నో ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి అయ్యగారు మన పట్ల మన మధ్యన లేడు, కానీ ఒక సమయంలో వస్తాడు, మన గురించి వస్తాడు. మళ్ళీ తిరిగి మనం అందరం కలుసుకుంటాం. ఆ ధైర్యంతో ఉన్నాం. మరి అయ్యగారు చేసిన మేలు కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇంకా చెప్పలేను, ఇంకా సమయం లేదు కనుక మరి అందరికి ఇవ్వాలి కనుక మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. అమ్మ దేవుడికి వందనాలు, అమ్మ అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఫస్ట్ నేను ఎలాగొచ్చానంటే 2 ముక్కలు టైం లేదు. నేను దేశం అంతా మన జిల్లా అంతా తిరిగా యాత్రలకి. ఒక్కోసారి 22 రోజులు తిరిగేదాన్ని. 7 సార్లు వెళ్ళా. దేశం అంతా చూశాను, మన ఆంధ్ర మొత్తం. నేను ఆదివారం కూరకి వెళ్తున్నా. నాకు అప్పుడు మడాల పోట్లు వచ్చేసి మడాల పోట్లు తలా పడుతున్నా. దేశం అంతా తిరిగాకే అయ్యగారు పెద్ద మైక్ పెట్టి పాటలు పాడుతున్నారు అక్కడ ఆ పాకలో, ఆ సంఘంలో. తండ్రి, నాకు ఈ ముడుకులు ఈ మడాల పోటీలు తీసేస్తే నీ దగ్గరికి వస్తానన్న. ఒక్క మొక్క అసలు ఎందుకన్నానో నాకే తెలియదు. ఆ మడాల పోటీలు తగ్గిపోయాక ఇక ఆ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టు. చిన్న చర్చి, రొచ్చి నీళ్ళు పడిపోయి మేడ మీద నుంచి రాళ్ళల్లో గుంటల్లో ఎండలో శుతిచ్చా. అయ్యగారి ప్రార్థన అంటే ఇంకా అంతా ఇంత కాదు, ఎప్పుడూ ప్రార్థనే. అలా చేయించారు. ఫస్ట్ పాకలో అయ్యగారికి పాపం ఏమీ ఉండేది కాదు సంఘానికి పెట్టడానికి. 3 కిలోల బియ్యంతో మొదలెట్టారంట. అమ్మగారిని అడిగాడు దేవుడు వచ్చి. మొదలెడితే, జయ నేను కూరగాయలు పోయినా జయ రానా అన్న. అయ్యో రామ్మ అన్నారు. అప్పటి నుంచి నేను చర్చికి మొదలుపెట్టా. ఇప్పుడు 30 సంవత్సరాలు ఆ పాకలో ఎన్నో బాధలు పడ్డారు. అరుణ్ దగ్గర అక్కడ ఇక్కడ 10, 20, 10, 60 రూపాయలు దండేదాన్ని. కూరగాయలు గంప పట్టుకుండేదాన్ని. వెళ్ళిపోయేవాళ్ళు అరుణ నేను. ఆ మిగిలిపోయిన వేసుకొచ్చి ఆ కూరగాయలు ఎత్తి మీద ఎట్టి మోసుకొచ్చి కోసి రాత్రికి పొద్దున్న వండి పెట్టేవాళ్ళు. ఆ ప్రార్థన అయిపోయాక అయ్యగారు, సచేతమ్మా నువ్వు ఎక్కడ తీసుకున్నావు ఇగో డబ్బులు అని ప్రార్థన అయ్యగారు నాకు ఇచ్చేవారు. ఆ పాకల్లో వినోదకాడ గోతుల్లో ఆ రాజరాజేశ్వరిపేటల ఇళ్ళకి 24 గంటలు ప్రార్థన అయ్యగారు ఉంటప్పుడు ఈ మందిరం కోసం ఎంత అడిగాము. 7 చెయ్యండి, 7 చెయ్యండి, మీరు ఆపొద్దు అంటే ఎలా గుండు బద్దలైపోయేటట్టు చేసేవాళ్ళు. అలాంటి మందిరం ఎంతగానో అడిగిచ్చారు అయ్యగారు. ఇప్పుడు ఇంత శృంగార మందిరం ఆ తండ్రిని అడిగితే ఆ పాక పీకేసేటప్పుడు యజమానుల కాడికి మమ్మల్ని కూడా తోలుకెళ్ళిపోయేవారు. అమ్మగారిని అయ్యగారిని సంఘం, అమ్మ మీరు రావాలి, మేము కూడా తిరిగేసాం
తాలూకా అంతానే. అలాంటి మందిరం అయ్యగారు ఉంటేప్పుడు దేవుడు ఆ మొర ఆయన ప్రార్థన ఆలకిచ్చి ఎంత గొప్ప మందిరం, ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. అంత ప్రార్థన చేపించేవారు, అందుకే ఇంత ధన్యత ఇచ్చాడు దేవుడు. కానీ మధ్యలో లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఉంటే ఎంతో బాగుండు. అలాంటి మందిరం ఇలాంటి మందిరానికి 2 మందిరాలు ఇచ్చాడు. సేవ ఇచ్చారు, సగం ఇచ్చారు. ఆ బాబు రవీంద్ర బాబు పిల్లలు ఇంకా ప్రార్థన చెయ్యాలి, నిత్య ప్రార్థన చెయ్యాలి. ఇంకా మందిరం 30 వంతులు, 100 వంతులు, 1000 వంతులు జయకరంగా జరిగించాలి ఆ దేవుడు. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించును కాక. నాకైతే రాదు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. రవీంద్ర అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు. నేను ఈ సంఘానికి వచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలండి. ఇక్కడ మందిరం ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చాము. నేను ఒక్కదాన్ని వచ్చాను ఇక్కడికి. చాలా దుఃఖం అనమాట. ఎన్నో సమస్యలు, మనుషులైతే తీర్చలేరు ఆ సమస్యల్ని. నేను ఇంకా ఈ మందిరానికి వచ్చి ఇక్కడ బయట నుంచొని ఉన్నాను. పాస్టర్ ప్రసాదరావు గారు నా ఎదురుగా నుంచొని, అమ్మ ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడిగారు. చాలా ప్రేమతో అడిగారండి. నుంచొని అలాగే చూసా. నేనేం మాట్లాడలా. నా కళ్ళల్లో బాగా దుఃఖం. సరే అమ్మ నువ్వేం మాట్లాడద్దురా అని చెప్పి లోపల తీసుకొచ్చి ఇక్కడ బలిపీఠం దగ్గర కూర్చోబెట్టారు. అమ్మ నాకు చెప్పొద్దు నీ సమస్య, దేవునికి చెప్పు, ఆయన నీ సమస్యలన్నీ తీర్చేస్తాడు. నువ్వు ఎంత వేదన పడుతున్నావో మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు నిజాయితీగా నీతిగా ఉండు, ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పారండి. ఆనాడు మొదలుకొని రోజు నేను ప్రార్థనకు వచ్చేదాన్ని. ఆయన ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఈ మందిరంలో. ఆయన ఒక్కరే ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు. నేను అనుకునేదాన్ని, ఏంటి ఇంత చిన్న మందిరం కదా, ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఎవరు రారేంటి అని అనుకుంటే, శుక్రవారం స్త్రీల కూటం జరుగుతుందమ్మా, నువ్వు కూడా రా అని చెప్పారు. సరే నేను ఒక్కదాన్ని రావడం ఎందుకని మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి. మా అమ్మగారిని తీసుకొని వచ్చాను. ఇద్దరం కలిసి వచ్చాం, ప్రార్థన చేశారు. నేను వచ్చిన దగ్గర నుంచి నేను నా సమస్య మర్చిపోయానండి. మొదట దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాను. నా సమస్య అసలు నాకు గుర్తులేదు అప్పటి వరకు. నేను ముందైతే ఎంతో దుఃఖంతో వచ్చాను, కానీ ఈ మందిరానికి ఎప్పుడైతే నేను వచ్చానో అప్పటి నుంచి ఆయన నాకు ఎలా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, అసలు వాక్యం అంటే ఏంటి, వాక్యం ఎలా చదవాలి, ఎలా చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, అన్ని వివరంగా చెప్పారండి. నేను అసలు నాకు వాక్యం చదవడం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. మేము అన్ని జనుల్లో నుంచి వచ్చామండి. చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, కానీ భక్తి జీవితం అంటే మాకు తెలియదు, విశ్వాసం అంటే ఎలా ఉంటుందని మాకు తెలియదు. కేవలం వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం అంతే. మాకు ప్రార్థన అంటే చర్చికి వచ్చామా వెళ్ళామా అలా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ మందిరంలోకి వచ్చానో అప్పటి నుంచి దేవునితో సహవాసం అంటే ఎలా ఉంటుంది, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ప్రతిదీ మనల్ని దృష్టిస్తాడు, మనం చెడు చేసినా మంచి చేసినా ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని గ్రహించానండి. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన సాక్ష్యాన్ని నాకు చెప్పారు. ఎప్పుడు కూడా మనం సాక్ష్యం కలిగి జీవించాలని చెప్పేవారు. నేను ఒకసారి అడిగా, పాస్టర్ గారు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా, మరి మీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినాయా అని అడిగాను. అమ్మ నేను ఎన్నో కోల్పోయాను, ఈ లోకం అందరు నన్ను వెలివేశారు, అయినా నేను దేవుని వైపు చూశాను. దేవుడు నాకు వివాహం చేశాడు, ఇంతమంది బిడ్డల్ని ఇచ్చాడు, వాళ్ళకు కూడా వివాహం చేయడానికి సహాయం చేశాడు అని చెప్పారండి. నేను అనుకున్నా ఇవి లోకానుసారంగా కదా, ఆత్మానుసారంగా నేను ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలనేమోనని చూశానండి.
నేను ఆయన దగ్గర 3 విషయాలు నేర్చుకున్నాను. మొదటగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారండి. ఆయనకున్న సమస్య అంటూ ఏదైనా ఉందంటే ఆయన ఎప్పుడు మనసులోనే పెట్టుకునేవారు, కానీ బయటికి ఎవ్వరికి చెప్పేవాళ్ళు కాదు. నేను ఎక్కువ ఈ మందిరానికి వచ్చానండి. 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడు దినదినం వస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఒక్కొక్క రోజు రాకపోతే మా ఇంటికి వచ్చేసేవారు. ఏంటి జ్యోతి ఈరోజు మా ఇంటికి రాలేదు, ప్రార్థనకు రాలేదు ఏంటమ్మా అంటే సొంత కూతురులాగా చూశారండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆదరించారంటే మనల్ని ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ఆదరించలేరండి. కేవలం దేవుని యొక్క ప్రేమ నా ఇల్లు నేను చూశాను. నిజంగా దేవుడు ఉంటే ఇలా ఉంటాడేమో, నిజంగా దేవుడు ఇలా ప్రేమిస్తాడేమో. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం అండి. ఇక్కడికి రావడానికి కూడా మా దగ్గర ఛార్జీకి డబ్బులు కూడా ఉండేవి కాదు. అలాంటి స్థితిలో దేవుడు ఇక్కడ నన్ను నడిపించాడు. ప్రార్థన చేయి జ్యోతి, దేవుడికి మంచి జాబ్ ఇస్తాడని అనేవాళ్ళు. అలాగే ప్రార్థన చేశారు, మంచి జాబ్ని ఇచ్చాడు. జాబ్కి వెళ్తూ ఒక్కొక్కసారి చర్చకు వచ్చేదాన్ని కాదు. దేవుడిని నిన్ను ఇంత హెచ్చించాడు కదా, నువ్వు మందిరాన్ని విడిచిపెట్టద్దు, దేవుడిని విడిచిపెట్టద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉండేవాళ్ళండి. ఏదైనా చేస్తుంటే వెంటనే గద్దించేవారు, అలా చేయకూడదమ్మా, నువ్వు దేవుని కలిగిన వ్యక్తివి, దేవుడు నీ వల్ల దుఃఖపడతాడు, మనం ఎప్పుడు దేవుని దుఃఖపరచకూడదు అని చెప్పేవారండి. ఎంతో ఆదరించారు. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించలేరండి. ఒక దైవజనుడు, ఒకటి దేవుని సేవించే వ్యక్తి ఇలా ఉంటారా అని నేను నిజంగా చూశానండి. నా కళ్ళతో చూశాను. నేను ఆయనతో నాకు ఒక అనుబంధం ఉండేది. ప్రతిదీ ఆయనకు చెప్పేదాన్ని. ఆయన ఏదైనా అడిగితే కూడా అబద్ధం చెప్పాలంటే కూడా భయం వేసేది. అమ్మో ఈయనకి అబద్ధం చెప్తే దేవుడు నన్ను చూస్తాడు, ఈయన ఇంతగా ప్రార్థన చేస్తున్నారు కదా, ఈయనకు అన్ని వరాలు ఉన్నాయి కదా, ఇంకా ఈ పాస్టర్ గారికి అబద్ధం చెప్తే నన్ను చూస్తే నన్ను ఏమన్నా అంటారేమోనని భయపడి ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధం చెప్పేదాన్ని కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యథార్థంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అసలు భక్తి జీవితం అంటే ఏంటో నేను నేర్చుకున్నానండి. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు గద్దించినట్టుగా నాకు అనిపించేది. చాలా బాధ వేసేది. నేను అనేదాన్ని, అయ్యగారు ఇంత వాక్యం చెప్తున్నారు కదా, ప్రజలు ఏమైనా అనుకుంటారేమో కదా అని అంటే, ఒకరోజు ఆయన అన్నారు, అమ్మ మనుషుల కొరకు కాదమ్మా పరిచయం సేవ చేసేది, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆయన ఉన్నది ఉన్నట్టే బోధించాలి, నేను అలా చేయలేనమ్మా అని అన్నారు. నాకు చాలా బాధ వేసింది. అవసరత ఉన్నప్పుడు, కొరత ఉన్నప్పుడు నేను అనేదాన్ని, అయ్యగారు మాకు ఏదైనా వస్తే మీకు ఇస్తాం అయ్యగారు అంటే, అమ్మ నాకొద్దు, దేవుడికి ఇవ్వండి అమ్మా, దేవుడి వైపు చూడండి, దేవుడు మీకు మేలు చేస్తాడు, నేనేం చేయలేను, నేను ఉట్టి మనుష్యుడిని, దేవుని వైపు చూడండి, ఆయన మాత్రమే మీకు మేలు చేస్తాడు, ఆయన మాత్రమే మీకు సహాయం చేయగలడు అని చెప్పేవారండి. ఎప్పుడు కూడా ఆయన గొప్పతనాన్ని ఎప్పుడు ఆయన చూపించుకునేవారు కాదు, కేవలం దేవుని వైపు మాత్రమే చూడమని చెప్పేవారు. ఆయన ప్రార్థన జీవితాన్ని, ఆయన జీవితాన్ని నేను చూసిన తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఆ అమ్మగారికి ఒంట్లో బాగలేదమ్మా, మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పారు. అమ్మగారిని ఎంతో ప్రేమించేవారండి. ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టేవారు కాదు. ఏదైనా ఉంటే మమ్మల్ని పంపించేవాళ్ళు సంఘంలో, అమ్మగారు ఒంటరిగా ఉన్నారు, ఇంటికి వెళ్తారా ఎవరైనా అని అనేవాళ్ళు. సరే వెళ్తామండి అని చెప్పి వెళ్ళేవాళ్ళం, ఎవరో ఒకరు వెళ్ళేవాళ్ళం. ఒకరోజు అమ్మగారికి ఒంట్లో బాగలేదని చెప్పి మాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పారండి, చాలా బలహీనరాలు అయిపోయారమ్మా, ఇంట్లో ఒక్కరే ఉన్నారు, ఒకసారి వెళ్తావా అంటే సరే వెళ్తానండి అని అన్నాను. వెళ్ళాను. నిజంగానే చాలా బలహీనంగా ఉన్నారు. ఇక్కడ చాలా ప్రార్థన చేస్తున్నారు అయ్యగారు అమ్మగారి కోసం. 7 ఆంటీ వాళ్ళతో కూడా ప్రార్థన చేయిస్తున్నారు. ఎందుకో బలహీనత వచ్చేసింది, తెలియలేదు. ప్రార్థన చేశారు. ఆయన ఎంతో ప్రార్థన చేశారండి. చాలామంది భయపడ్డారు, కానీ ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అమ్మ దేవుడు అందరినీ చూస్తాడు, అమ్మగారిని కూడా స్వస్థపరచాలని ప్రార్థన చేయండి అమ్మ అన్నారు. సరే చేస్తాం అయ్యగారు అని అన్నాను. ఉన్నట్టుండి అమ్మగారు బలహీనంగా ఉన్నారన్న విషయం మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు ఆయన మాకు ఫోన్ చేశారండి. నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక అనుబంధం కలిగి ఉన్న మేము ఎప్పుడు ఒక కూతురులాగా చూసేవారు. ఏదైనా పిల్లలకి సహాయం చేయాలన్నా, పిల్లలకి ఏదైనా పంచి పెట్టాలన్నా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు. అలాగే ఆ రోజు కూడా ఉదయం ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, జ్యోతి నాకు కూడా ఒంట్లో బాగలేదమ్మా, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని అన్నారు.
అప్పుడు లాక్డౌన్ పెట్టారండి కరోనా టైంలో. అదే ఫస్ట్ లాక్డౌన్ పెడితే మేమందరం అన్నాము సరే అయ్యగారు ప్రార్థన చేస్తామని అన్నాం. చర్చిలు కూడా మూసేశారు, చర్చికి వచ్చే అవకాశం కూడా లేదు. దొంగతనంగా 2-3 రోజులు మేము వచ్చాం చర్చికి. తర్వాత అసలు ఫుల్ లాక్డౌన్ పెట్టేశారు, రావడానికి అవకాశం లేదు. అయితే ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇట్లా ఒంట్లో బాగలేదని చెప్పగానే ఆ రోజు నైట్ చర్చిలో పడుకున్నారంట. ఒంట్లో బాగున్న రోజు తెల్లారి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. 11ంటికి ఫోన్ చేసి, అమ్మ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము, మా ఆధార్ కార్డులు ఇంట్లో ఉన్నాయమ్మా, కొంచెం తీసుకొస్తావా అని అడిగారండి. నాకు చాలా భయం వేసింది. పెద్ద వర్షం పడుతుంది. ఈ బాబు వాళ్ళ నాన్నగారిని తీసుకొని హాస్పిటల్లో ఉన్నారండి. నేను ఎప్పుడు ఆయన అంత బలహీనంగా చూడలేదు. పాస్టర్ గారిని ఎప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొని చక్కగా అందంగా రెడీ అయి ఉంటారండి. చిరునవ్వుతో ఇక్కడ కూర్చొని ఉంటే చాలా సంతోషపడేదాన్ని నేను ఆయన్ని చూసి. ఇంత ఇంత చిరునవ్వుతో ఉంటారు, ఎప్పుడు సమస్య అనేది లేకుండా ఉంటారేంటి అని చాలా అనిపించేది నా హృదయానికి. అలాంటిది హాస్పిటల్లో వీళ్ళు ఓపీ రాపించడానికి నుంచున్నారండి లైన్లో. నేను అడిగాను బాబుని, ఏమండి పాస్టర్ గారు ఏరని అడిగితే అదిగో జ్యోతి అన్నారు. ఆయన గోడకి కూర్చొని ఉన్నారండి. చాలా బలహీనమైన పరిస్థితిలో ఒక ఆ గోడకు ఆనుకొని కూర్చొని ఉంటే చాలా బాధ వేసింది నాకు. ఒక వ్యక్తిని, నేను ఎంత మంచి వ్యక్తిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదండి. ఓపీకి ఒక 70 మంది వరకు జనం ఉన్నారు లైన్లో. అసలు ఆయన కూర్చోలేకపోతున్నారు. నేను దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు టిఫిన్ చేశారా అని అడిగితే, అమ్మ ఒక ఇడ్లీ తిన్నానమ్మా అని చెప్పారు. ఓపిక కూడా చాలా టైం ఉందండి రాయడానికి. ఈ బాబు వర్క్ చేస్తూ ఉన్నారు ల్యాప్టాప్లో, ఒకవైపు వర్క్, ఇంకోవైపు వాళ్ళ నాన్నగారిని చూస్తూ. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ప్రభా. నేను అనుకున్నా, ప్రభా నిన్నెంత ప్రేమిస్తాడు కదా నీ దాసుడు, ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించావు నువ్వు అని ప్రార్థన చేశానండి. అప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నేను తప్పిస్తానని చెప్పాడు. నేను ఒక నిరీక్షణతో వెళ్ళానండి. మరలా ఆయన తిరిగి రానన్న విషయం మాకు తెలియదు అసలు. ఓపి రాయించారు, అప్పటికే 2:30 అయిపోయింది టైము. లోపలికి వెళ్ళేసరికి అప్పుడు జయ ఆంటీ కూడా వచ్చారు. నేను ఆ ఆంటీ బాబు ఎదురుగా నుంచొని ఉన్నారు. అక్కడ పడుకోవడానికి కూడా బెడ్ లేదండి పేషెంట్కి. ఎంతో ఎతుకుతున్నాం, పరుగులు పెడుతున్నారు. ఈయన ఒకవైపు, ఎక్కడా బెడ్ లేదు, కూర్చోడానికి కూడా లేదు. ఆయన నేను ఒకవైపు, ఆంటీ ఒకవైపు భుజం మీద చేతులు పెట్టుకొని నుంచున్నాం. ఆయన అస్సలు నిలబడటానికి కూడా శక్తి లేదండి. ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా తిరిగారంట, ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు. ఇంకా వేరే మార్గం లేక, వేరేది ఏది ఆప్షన్ లేక వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేశారండి. ఇంకా యేసయ్యా నీ కుమారుడు ఇలాగ అయిపోతున్నాడు కదా, ఒక్కసారి నువ్వు చూడవా అని ప్రార్థన చేశామండి నేను జయంటి గట్టిగా. ఒక బెడ్ ఖాళీగా ఉందండి. అప్పుడే ఆమె చనిపోయిందంట. ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బెడ్ మీద కూర్చోబెట్టామండి. పడుకోగానే ఒకటే ఆయాసం. అసలు గుండె అయితే పైకి కిందకి దడ అసలు మాకు భయం వేసిందండి. వాళ్ళందరూ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు ఎందుకు వచ్చారు, మీరు లోపల ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అయ్యో ప్రభా, మేము వెళ్ళిపోతే అసలు ఎవరు, ఆయన నుంచోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు కదా, ఎవరు చూస్తారు ప్రభా అని మనసులో ఒకటే ప్రార్థన చేస్తున్నామండి. ఇంకా ఆధార్ కార్డులు తీసుకొచ్చాం. అంత మాట్లాడారు. అమ్మ డాక్టర్లు ఇప్పుడు రారు, 6ంటికి వస్తారని అన్నారు. అమ్మో అప్పుడు వరకు ఎలాగండి, మరి ఎట్లా చూస్తారండి, ఇప్పటికే పరిస్థితి చాలా బాగలేదు కదా అని అంటే, అమ్మ ఏం పర్లేదు, ట్యాబ్లెట్స్ ఇస్తాము, మీరు వెయిట్ చేయండి అని అన్నారు. మేము బయటకు వచ్చేసామండి. ఆ బాబు అక్కడే లోపల ఏం మాట్లాడారు, కరోనా టెస్ట్ చేస్తారా అని అడిగితే, ఇప్పుడు చేయరండి, రేపు వస్తారు వాళ్ళు చేయడానికి, రోజుకి ఎంతమందికి చేస్తారండి అని చెప్పారు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా
ముందు కరోనా టెస్ట్ చేయడానికి సహాయం చేయ ప్రభా. అసలు వ్యాధి ఏంటో తెలిస్తే కదా ట్రీట్మెంట్ ఇస్తారు, అదేంటో తెలియట్లేదు. ఎవరు అడిగినా కూడా డాక్టర్ వస్తారు, డాక్టర్ గారు వస్తారని చెప్తున్నారు, కానీ ఎవరు ఏం స్పందించట్లేదండి. ఇంక వెంటనే ఇంక మేము వచ్చేసామండి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఉదయం ఫోన్ చేశారు నాకు, ఆయనే ఫోన్ చేశారండి నాకు. జ్యోతి ఎక్కడున్నావమ్మా అంటే, ఇంట్లో ఉన్నాను పాస్టర్ గారు అంటే, అమ్మ బాబు ఒక్కడే ఉన్నాడు, నువ్వు వస్తావా అని అడిగారండి. అడిగితే వస్తున్నాను పాస్టర్ గారు, మీ దగ్గరికి బయలుదేరాను, వస్తున్నాను అని చెప్పాను. వెళ్ళిన తర్వాత కూడా బాగా ఆకలేస్తుందమ్మా అంటే, బాబు ఇడ్లీ పెట్టారు, నేను 4 తిన్నాను ఈరోజు మనల్ని పంపించేస్తారేమో అడుగు జ్యోతి అని అన్నారండి. అడిగితే అప్పటికి వాళ్ళు కరోనా టెస్ట్ చేయలేదు. కరోనా టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి ఏముందో చెప్పి అప్పుడు పంపిస్తామన్నారండి. పాస్టర్ గారి నిరీక్షణ ఏంటంటే, మేము సోమవారం మంగళవారం జాయిన్ చేసాం, శుక్రవారం స్త్రీలు కూడానికి ఇక్కడికి వచ్చేయాలి, ఈ మందిరానికి నేను వచ్చేస్తాను అన్న నిరీక్షణతో ఆయన ఉన్నారండి. వెంటనే రాజుకు ఫోన్ చేయమ్మా అన్నారు. ఆర్ఆర్పేటలో రాజుకి ఫోన్ చేస్తే నేనేం మాట్లాడతారా అనుకున్నాను. రాజు ఆర్ఆర్పేట మందిరంలో సామాన్లు ఉన్నాయి, తీసుకొని వచ్చి మన పెద్ద చర్చిలో పెట్టానన్నారు. నేను అన్నాను, అయ్యగారు మీ పరిస్థితి బాగలేదు కదా, ఇంకా మీరు ఎందుకు వాటి గురించి ఆలోచిస్తున్నారు, మీరు ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారు డాక్టర్ గారు, మీరు అలా ఆలోచించమాకండి అంటే, లేదు జ్యోతి దీనమ్మ గారికి ఫోన్ చేయి, మరియమ్మ గారికి ఫోన్ చేయి, అందరికి ఫోన్ చేయమ్మా, ప్రార్థన చేస్తారు నా కోసం. ఆయన ఇప్పుడు డాక్టర్ మీద ఆధారపడలేదండి. డాక్టర్ ఎప్పుడు వస్తారు, నాకు ఏ మందులు ఇస్తారని అడగలేదు, కానీ వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పమ్మా, వీళ్ళకి ఫోన్ చేయమని చెప్పానని అన్నారండి. ఆయన ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టలేదండి, ఎప్పుడు ప్రార్థనలో పట్టుదల విడిచిపెట్టలేదు. అప్పటి వరకు కూడా అందరికీ ప్రార్థన చేయమని చెప్పారు. నేను అనుకున్నాను, దేవుడు చెయ్యి విడిచిపెట్టడు, ఆయన ఎంతో విశ్వాసంతో ఉన్నారు, ఇంత నిరీక్షణతో ఉన్నారు కదా, దేవుడు అన్నాడు చెయ్యి విడిచిపెట్టడని నేను అనుకున్నాను. ఆ రోజు కీర్తన 4వ అధ్యాయం చదవమ్మా అన్నారు. పక్కనే కూర్చున్నాను, చదువుతున్నానండి. చదివితే పడకల మీద ఉన్నప్పుడు కూడా మీరు దేవుణ్ణి స్తుతించండి అని చెప్పారు. జ్యోతి మనకు సమస్యలు వస్తాయి, ఇలాంటివి ఎన్నో వస్తాయి. నాకు కుష్టు వ్యాధి వచ్చినప్పుడే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇది అసలు వ్యాధే కాదు నాకు, నేను అసలు దీని గురించి ఆలోచించట్లేదు అన్నారండి. 2 రోజులు గడిచిపోయింది. ఇంక 3వ రోజు డాక్టర్లు చెప్పారు, అమ్మ ఈరోజు ఒక్కరోజు ఇక్కడ ఉంచుతాం, రేపటి నుంచి మీరు ఎవరు రావటానికి ఉండదు, వార్డు మారుస్తాం, పైకి తీసుకెళ్తామమ్మా అని అన్నారు. అప్పటికి ఆయన పరిస్థితి అసలు బాగలేదండి. ఆక్సిజన్ తీస్తే గుండె ఎంతో స్పీడ్గా కొట్టుకుంటుంది. మేమన్నా ఎలా తీసుకెళ్తారండి అంటే, అమ్మ రిపోర్ట్ రేపు వస్తుంది, రేపు తీసుకెళ్ళిపోతాము, మీరు ఆయనకు ఫోన్ ఇవ్వండి, ఏదైనా ఉంటే మీరు ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు బాబుకి. చెప్తే ఆ రోజే నేను వెళ్ళాను. అక్కడ మధ్యాహ్నం కూర్చొని, అమ్మ నాకు మిరియాల రసంతో అన్నం తిండి ఏ జబ్బన తగ్గిపోయిద్దమ్మా అని అంటే, అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మగారు మిరియాల రసంతో అన్నం తింటానన్నారు, అయ్యగారు కొంచెం అన్నం వండి క్యారేజ్ పంపించండి అని అంటే, బాబు వచ్చి తీసుకొచ్చారండి. స్పూన్ కూడా ఇలా తీసి పట్టుకోలేకపోతున్నాడు ఆయన చేతితోటి. అమ్మా నువ్వు నా కూతురు లాంటిదన్నావు కదా, కొంచెం తినిపిస్తావా అని అడిగారండి. నోరు తెరిచి నన్ను, అయ్యో తినిపిస్తాను పాస్టర్ గారు అని స్పూన్తో అన్నం తినిపించాను. అన్నం తినిపించిన తర్వాత, అమ్మ దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడమ్మా, నీకు మంచి మేలు కార్యం చేస్తాడు, నువ్వెన్నడూ దిగులు పడొద్దు, విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండాలన్నారు. అయ్యగారు మీరు ఇంత ప్రార్థన చేశారు కదా, మీకు దేవుడు ఇప్పుడు ఏం దర్శనం ఇవ్వలేదా, వాగ్దానం ఇవ్వలేదా, దీని గురించి మీరు అడగలేదా దేవుడిని అని అడిగాను. అమ్మ దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఇంకా నెరవేర్చాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి నెరవేర్చే వరకు దేవుడు నన్ను తీసుకోవడమ్మా అన్నాడండి. నేను విశ్వసించాను, మాటకి లోబడిపోయాను. ఆ రోజు సాయంత్రం
ఒక ఆయన ఫోన్ చేశారండి పాస్టర్ గారికి. నేను ఈ బాబు పక్కన ఉన్నాం, ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు. ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడుతున్నారు. అన్న నేను బాగానే ఉన్నానన్నా, నేను అందరికీ న్యాయం చేశాను కానీ నా కొడుకు న్యాయం చేయలేకపోయానన్నా. అందరూ సంతోషంగా ఉన్నారు, సంఘాన్ని సంతోషపెట్టాను, దేవుణ్ణి సంతోషపెట్టాను, నా భార్య బిడ్డలందరినీ సంతోషపెట్టాను కానీ నా కుమారుడికి వివాహం చేయలేకపోయాను, వాడిని ఒక దారి చేయలేకపోయానన్నా అని ఫోన్లో చాలా ఏడ్చారండి. ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు. ఆ డాక్టర్లు వచ్చి అమ్మ ఏంటి ఇక్కడ ఎంత గోల, ఆయన పేషెంట్, ఆయన ఏడవకూడదమ్మా, మీకు తెలీదా ఏంటి అని చెప్పి మమ్మల్ని అరిచారు. ఆ ఒక్క బాధ ఆయనకు ఉందండి. ఈ సేవ ఏమైపోతే నా కుమారుడికి ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. ప్రభువా నువ్వు నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా అని ఏడ్చాడండి. ఒక్క బాధేనండి ఆయనకి. ప్రభువా కుమారుడు కావాలని అడిగితే వాగ్దానం చేసి ఇచ్చావు కదా ప్రభువా, ఈ కుమారుడికి నేనేం చేయలేకపోయానయ్యా, నీ దగ్గరికి వచ్చేస్తాను, నా కుమారుడిని నీ చేతిలో పెడుతున్నాను అన్నాడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభు ఎన్నడూ ఆ కుమారుడు చేయి విడిచిపెట్టలేదండి. ఒక పాట పాడితే ఎంతో సంతోషపడిపోయేవాడు ఆయన. చూసారమ్మా, మా అబ్బాయి సేవలకు పిలుస్తున్నాడు దేవుడు, నాకు దర్శనాలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, సేవ చేయాలని ఆశపడుతున్నాను నేను, దేవుడే చదివిస్తాడు, చదువుకుంటానన్నాడమ్మా, అందుకే చదివించాం మేము. సేవ చేయమని దేవుడే చెప్పాడు, కుమారుణ్ణి ఇస్తానని కూడా చెప్పాడు, సేవకి ఇవ్వాలని కూడా చెప్పాడు. ఇన్ని చెప్పిన దేవుడు ఎలా విడిచిపెట్టేస్తాడు నన్ను, నా కుమారుణ్ణి ఎలా విడిచిపెట్టేస్తాడు అని అన్నాడండి. నిజంగానే దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రణాళికలు ఆలస్యం అవుతాయి కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆనాడు నేను చూసిన ఆ బాబు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ బాబు వేరండి. అప్పుడు నిజంగానే ఆయనకి ఎలా ఉండాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, చాలా బలహీనంగా భక్తి జీవితంలో వెనకగా ఉండేవాడు. ఎప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, ప్రభువా ఈ లోకానుసారంగా తండ్రి విడిచిపెడితే పరలోకమందున తండ్రి నీవు ఉన్నావు కదయ్యా, మనుషులు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే, ఈ లోకయాత్ర విడిచిపోవాల్సిందే, కానీ నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదయ్యా అని ప్రార్థన చేస్తామండి. ఈరోజు కూడా ఉదయం పొద్దున్నే లేచి 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ కుమారుడు ఒంటరివాడుగా ఉన్నాడు కదా, ఒక్కడే అన్నిటికీ తిరుగుతున్నాడు ప్రభు. రాత్రి 11:30, 12 అయిపోయింది. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు లేపమని చెప్పారండి. ఉదయం లెగిసి నేను ప్రార్థన చేస్తున్నా. సాంసుందరయ్య గారు మన పాస్టర్ గారు ఇద్దరు వచ్చారండి. సరాసరి ఇంట్లోకి వచ్చేసారు. వచ్చి అమ్మ జ్యోతి బాబు లేచాడా అని అడిగారండి. ఇంకా లేగలేదండి. 4 గంటలకు లేపమన్నారు. అంటే అమ్మ బాబు నిదానంగా లేగమను, నేను వెళ్తున్నానమ్మ చర్చికి, మేము చూసుకుంటాం పనులు అని చెప్పారండి. ఆయన ఈ లోకంలో లేరు కానీ మన మధ్యలో ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. ఉదయం లెగిసి ఆయనకి చెప్తే బాధపడతాడో అని నేను చెప్పలేదండి. ఉదయం 4:30, 5 గంటలకల్లా బయటకు వచ్చేసారు. అన్ని పనులు చూసుకొని అన్నీ ఏర్పాటు చేసి, పోయిన సంవత్సరం ఇదే రోజు ఎంతో దుఃఖంలో ఉన్నాను జ్యోతి. ఆ రోజున ఆత్మీయ స్థితి వేరు, ఈ రోజున ఆత్మీయ స్థితి వేరు. ఇప్పుడు నేను ఒక నిరీక్షణతో ఉన్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, జాబ్ని విడిచిపెట్టమన్నాడు. ఆయన మాట కొరకు విడిచిపెట్టేశాను జ్యోతి. మనకి శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా మనం దేవుని వైపు చూద్దాం. ఈ లోకంలో మనుషులు ఎవరు మనకి సహాయం చేయలేరు అని అన్నారు. కానీ బాబు కూడా ఎప్పుడో ఒక మాట చెప్తాడండి, సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు జ్యోతి. సంఘం ఎంతో మమ్మల్ని ఆదరించింది,
మా చిన్ననాటి నుంచి వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా నాన్నగారిని మొదలుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ప్రతిఫలమే ఇవాళ నేను ఇలా ఉన్నానని అంటున్నారు. ఆయన కొరకు ఎక్కువ ప్రార్థించండి, విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ప్రార్థించండి. ఎందుకంటే తండ్రి లేని లోటు ఉంటుందండి. తండ్రి లేకపోతే ఎన్నో అవమానాలు, ఎన్నో లోటులు, సమస్యలు వస్తాయండి. చూడటానికి తండ్రే కదా అనుకుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా తండ్రి అనేవాడు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. వారి కుమార్తెల కొరకు, బాబు కొరకు, అమ్మగారి కొరకు, మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. నా కొరకు కూడా ప్రార్థించండి. బాబు సేవ చేయాలని, దేవుడు ఆయన్ని వాడుకోవాలని, దేవుని కొరకు సాక్షిగా అనేకుల్ని దేవుని కొరకు నడిపించాలని, అదొక్కటే మేము ప్రార్థన చేస్తున్నామండి. ఈ లోకంలో మాకు ఏది వద్దు, మేము ఏది అడగట్లేదు దేవుణ్ణి, అదొక్కటే అడుగుతామండి ప్రతిరోజు ప్రార్థనలో. ప్రభువా, ఈ కుమారుణ్ణి నీకు ఇస్తున్నాం కదా, ఆ బిడ్డని నువ్వే సంరక్షించి నువ్వే కుటుంబాన్ని పోషించాలని ప్రార్థన చేస్తున్నామండి. మీరందరూ ప్రార్థించేయండి. మా ఇరువురి కొరకు కూడా ప్రార్థించేయండి. సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి, అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి, అనేకులు దేవుని తెలుసుకోవాలని మా కోరిక. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు అంటూ ఒకరోజు వస్తుందండి, నేను ఎప్పుడు అనుకోలేదండి. మరి మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం అయితే చాలా అయిపోయింది. మరి మా చిన్నతనంలో నుంచి మా డాడీ జీవితం చూస్తే మాకు కేవలం భక్తి మాత్రమే కనిపించేదండి. ఎంతో ప్రార్థనా పరులు. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు, అవమానాలు వచ్చినప్పుడు మా డాడీ చేసింది ఏంటంటే ప్రార్థన. ఏ సమస్య వచ్చినా మా డాడీ ప్రార్థన మాకు అదే నేర్పించారు. మాకు ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా అడిగినా సరే మేము ఇస్తానమ్మా అనేవాళ్ళు కాదు, ప్రార్థన చేయండి అమ్మా అనే చెప్పేవాళ్ళు. అలాగా మా డాడీ జీవితంలో మరి చిన్న వయసులో నుంచి మేము చూసింది ఏంటంటే ప్రార్థన. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే మా డాడీ 2 కాళ్ళు కూడా నల్ల కాయలు కట్టేసినాయండి. అంతగా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. మేము నిద్రపోయి పొద్దున్నే లేవాలి అని అంటే మా డాడీ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఉంటూ నిద్ర లేచేవాళ్ళం. అంత ప్రార్థనా పరులు మా డాడీ. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏదైనా చిన్న వాళ్ళమైనా సరే ఏదైనా చిన్న తప్పు చేసిన వెంటనే మమ్మల్ని క్షమాపణ అడిగేవాళ్ళు. సారీ అమ్మ అని చెప్పేసి అనేవాళ్ళు. పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. ఆ పాట రాకపోయినా నేర్చుకొని, అమ్మ నాకు చదువు లేదు అయినా సరే దేవుని కోసం నేను పాడాలి, దేవుని కోసం నేను శ్రమ పడాలి అని ఎంతగానో దేవుడు 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 అదే మాకు కనిపించింది మా డాడీలో. మరి ఏ సమస్య వచ్చినా అనేవాళ్ళు, అమ్మ మనం ప్రార్థనే చేయాలి, మనకి సంఘం ఉంది, సంఘం ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి మాకు మా నలుగురికి మంచి చదువుని ఇచ్చారు. మరియు మంచి లైఫ్ని, మంచి పార్ట్నర్స్ని ఇచ్చారు. చెప్పాలంటే మా డాడీతో ఎక్కువ సమయం గడిపింది మా పిల్లలు నేనేనండి. ఎందుకంటే మ్యారేజ్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళినా నేను మా డాడీ వెళ్ళేవాళ్ళం. జాన్ స్కూల్కి తీసుకెళ్ళాలన్నా, స్కూల్ నుంచి తీసుకురావాలన్నా మరి నన్ను బండి మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు. మా కాలేజీలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. చెప్పేవాళ్ళమ్మ ఒకవేళ మనం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా సరే వేరే వేళ ఆలోచనలు మనకు రాకూడదు,
ఇది పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, మన ఫ్యూచర్ ఉంటుంది, ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మా డాడీకి దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడండి. ఇంతమంది ఆత్మలు వస్తున్నాయి అని అంటే అది కేవలం ఒక దేవుడు ఆ బిడ్డను నిలబెట్టుకొని మీ అందరి గురించి ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళు. మా ఇంట్లో మాకు తెలుసండి, మా గురించి కూడా ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు కాదు. సంఘంలో ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున వారి కుటుంబం గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం, ఎందుకు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించే మాట్లాడతారు, వాళ్ళ గురించే ప్రార్థన చేస్తారు అనేవాళ్ళం. ఎందుకనంటే ఆ భారం ఉన్నప్పుడే ఆ ప్రార్థన వస్తుందని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక్క ఆత్మ రక్షించాలని అంటే అది మామూలు విషయం కాదండి. ఇంట్లో ఆత్మల గురించే మనం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆత్మలన్నీ కూడా రక్షించారంటే ఎంత ప్రార్థన కావాలి, ఎంత భారం కావాలి, ఎంత ప్రయాసపడాలి. అవన్నీ పంటే మీరందరి దేవుడు మరి మా డాడీ ద్వారా రక్షించుకున్నారు. మరి ఎన్నో దేవుడు వరాలు ఇచ్చాడు మా డాడీకి, అద్భుతాలు చేశారు దేవుడు తన ద్వారా. మరి ఎవరికైనా గర్భఫలం లేదు అని అంటే మరి అట్టుపండు తీసుకొని వచ్చి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి గర్భఫలం వచ్చిన వాళ్ళు ఉన్నారు. దయ్యాలు వెళ్ళగొట్టారు దేవుడి నామంలో. మరి ఎన్నో కార్యాలు దేవుడు మా డాడీ ద్వారా జరిగించారండి. మరి మా డాడీ చనిపోయారని ఆలోచనే నాకు అసలు మైండ్లోకి తీసుకొచ్చానంటే తట్టుకోలేనంత బాధ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా అంటే చనిపోకముందు ఏదైనా సమస్య రాగానే వెంటనే కాల్ చేసి డాడీ ఇట్లా కీడు కనిపించింది లేదా ఇట్లా ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే 7 ప్రార్థన. లాస్ట్ టైం కూడా మా గురించి 7 ప్రార్థన పెట్టారండి. అంతగా ప్రార్థనలో ఉండేవాళ్ళు. చనిపోయిన తర్వాత కూడా ఏదో కీడు కనిపించిందనో ఇంట్లో అనారోగ్యం వచ్చిందనో నేను వెంటనే అనుకుంటున్నాను మా డాడీ కాల్ చేయాలి, ప్రార్థన చేస్తారా అనుకుంటున్నాను. మనిషి లేరన్న ఆలోచన కూడా రాలేదు. పేరుకి మన దగ్గర లేరు కానీ మా మనసులో, మా హృదయంలో, మా కుటుంబంలో ఎప్పుడు ఉంటారనే ఆశ మాకుంది. మరి మీరందరూ ఎంతగానో మా కుటుంబ ఆదరణ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయండి, మా కుటుంబాలు ఇంకా దేవుళ్ళు వాడబడినట్లుగా. మరి సమయం లేదు కాబట్టి ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరికీ నా వందనాలండి. నేను 10 సంవత్సరాల బట్టి ఆయన పరిచర్య చేశానండి, దేవుడి సేవ. చిన్నప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. అప్పుడు నేను అక్కడ పరిచర్య చేస్తున్నాను. అప్పుడు మన అయ్యగారు కూడా అక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత దేవుడు నన్ను అక్కడ వాడుకుంటున్నారు, మన అయ్యగారిని కూడా అక్కడ వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత కొన్ని రోజులు సంవత్సరాలు అయిన తర్వాత నాకు మా అమ్మగారు పెళ్లి చేయాలనుకున్నారు. నేను సూర్యాపేట ఒక కార్యక్రమం ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుడిలో బాగా బలపడుతున్నాను, దేవుడి పరిచయంలో వాడపడుతున్నా. దేవుడు అక్కడ వివాహం జరిగించమని వాళ్ళు అడిగినప్పుడు మా అమ్మ ఏమో సరేనా బాబు అని చెప్పి వచ్చేసింది. ఆ రాత్రి ప్రభు నాకు చూపిస్తున్నారు, మీ అమ్మ మీ నాన్న చేసుకున్న సంబంధం అని చేసుకోవద్దు, ఇదిగో ఈ బిడ్డ నీకు ఇస్తున్నానని చెప్పాడు. అప్పుడు నాకు చూపించినప్పుడు నేను అనుకున్నా, బాబు ఏంటి భయంకరం కుష్ఠవ్యాధిపై నాకు చూపిస్తున్నాడు దేవుడు. అమ్మో నేను చేసుకోను అమ్మానంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మ ఆయన కానీ చేసుకోకపోతే అతనుకున్న వ్యాధి నీకు వస్తుందమ్మా అన్నాడు. ప్రభు చేసుకుంటాను, నాకు ఏంటంటే నువ్వు పట్టణంలో దింపబడతావమ్మా, పొలంలో దింపబడతావు, ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఆశ్రయిస్తాను. 10 ఆజ్ఞలు ఇచ్చారండి ప్రభు. అప్పుడు దేవుడు సేవ చేస్తున్నాం. దేవుడు అప్పటికే ఆయనకి ఇంకా కొంచెం బలహీనత ఉంది ఏంటి. ఎంతో ఆయన నన్ను ఎంతగా ప్రేమించారు, నేను ఆయన్ని ప్రేమించానండి. మరి దేవుడి విషయంలో బిడ్డలు ఇచ్చాడు, సేవనిచ్చారు. మరి నాకు ఏదైనా బలహీనత వస్తే ఆయన నిద్రపోయేవారు కాదు. ఒకరోజు ఏదో ఆయనకి ఏదో కనిపించిందేమో, నా కాలు దగ్గర కూర్చొని చేతిలో కాలు మీద పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఏంటంటే లేదు పడుకో, నేను ప్రార్థన చేస్తున్నాను శ్రమ నీ గురించి అని చెప్పి అంటున్నా. ఒక మాట నాకు వినపడుతుంది, ప్రభా ఇవి నా భార్య కాదు, నీ బిడ్డ కదా, ఎప్పుడే తీసుకుంటావా తండ్రి అని చెప్పి ఏడుస్తున్నాడు. అందరికీ అయ్యగారులు అందరికీ ఫోన్లు చేశారు. ఎప్పుడు తన గురించి అస్సలు ప్రార్థన చేయమని అడగడండి. ఆయన గురించే ఎప్పుడు ఆయనే ప్రార్థన నా కొరకు చేసేవారు. చాలా సేవ చేశారండి. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు అన్నం తినిపించేవారు.
ప్రార్థన చేసేవారు. ఏం చూసి రమణ భయపడుతున్నావు, పైన తండ్రి ఉన్నాడు, కింద నేనున్నాను కదా, నిన్ను చూసుకునేవాడిని నేనున్నాను కదా, దేవుడు మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు, నువ్వు నాకు ఇచ్చాడు శ్రమని. ఎందుకంటే ఎవరు నన్ను చేసుకోరు, నాకున్న వ్యాధి అందరూ బంధువులు తోసివేశారు, స్నేహితులు తోసివేశారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాను, నేను కొరకనే ప్రార్థన చేస్తాను అన్నాడు. అట్లాగే బిడ్డలకు ఇచ్చారు, అల్లుళ్ళు ఇచ్చారు, మనసంతాన్ని ఇచ్చారు, సేవనిచ్చారు అండి. మధ్యలో లేరు, ఆయన రాజ్యంలో ఉన్నారని నేను నమ్ముచున్నాను. కానీ ప్రభు ఎప్పటికప్పుడు కనిపిస్తా మాట్లాడతాడు. ఎప్పుడైనా బాగోపోతే ఏం శ్రమని నీరసంగా ఉన్నావు, అన్నం తినలేదా అని వస్తూ ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటారు, ఇక్కడ స్టేజ్ ఇక్కడ కూర్చుంటాడు. అందుకే ఇల్లు అన్నీ వదిలేసుకుని నా మందిరంలో ఉండాలని ఉంటున్నానండి. ఎందుకంటే ఆయన చేసిన జ్ఞాపకాలు అన్నీ చూస్తుంటే నాకు బాగా బాధగా ఉంది. బాబు రవీంద్ర బాబు అక్కడ వాక్యం చెప్తుంటే అక్కడే అది ఆయన ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. భరించలేకపోతున్నానండి నేను. ఎందుకంటే నన్ను అంతగా ప్రేమించారు ఆయన. బిడ్డలంటే ఎంతో ప్రేమ. బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారు, చదువుల కొరకు ప్రార్థన చేసేవారు, సేవ కొరకు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసేవాడు. అట్లా ఎన్నో చోట్లకి దేన్ని సేవ చేయడానికి వెళ్ళాం. ఆయనతో పాటు నేను సహకారిగా ఉన్నాను. ఎప్పుడు నేను రానని చెప్పేదాన్ని కాదు. ఎప్పుడైనా బలహీనత వస్తే నా కొరకు ప్రార్థన చేస్తుంటే అప్పుడు అనుకునేదాన్ని, ప్రభువా ఇవి నాకు సహకారిగా ఇచ్చావు కదా, నేను నన్ను ఎవ్వరూ చేర్చుకోలేదు, తోసివేశారు, ఇవి నన్ను ప్రేమిస్తుంది. ఆయన బట్టలు అయితే అతుకు రసాలు చేయి కాలుకి పుళ్ళు బాగా ఉంటుంది, ఆ ప్యాంట్లు అతుక్కుపోతుంటుండే. నేను అందరూ చూస్తాను, రాత్రి ఉతికి ఆరేసేదాన్ని. అని వారు ఏంటమ్మా పొద్దున్న ఉతకుండా సాయంత్రం ఉతుకుతున్నామంటే ఏమి లేదని చెప్పేదాన్ని. ఎందుకంటే ఆయనకి వ్యాధి ఉందని చెప్పేదాన్ని కాదు నేను. అలాంటి భర్త నేను ప్రేమించానండి. దేవుడు చెప్పాడు, ఆయన ప్రేమించకపోతే నీకు వస్తుందా వ్యాధి అన్నారు. అట్లా ప్రేమించాను. మంచి బిడ్డలు ఇచ్చారు, అల్లుళ్ళు ఇచ్చారు, మనసంతాన్ని ఇచ్చారు, సేవనిచ్చారు. మాకు ఏ సమస్య వచ్చినా నీకేం పర్వాలేదు, మన కొరకు ప్రార్థన చేసే గుంపు ఉంది శిరమణి, మనకు సహవాసం ఉంది, మనకు ప్రార్థన చేస్తారు, నీవేం భయపడకమనేవారు. అట్లా ప్రార్థన చేసే గుంపులో ఉన్నారు. మరి మీరు అందరూ వచ్చారండి. ఎందుకంటే మన మధ్యలో మన అయ్యగారు లేరు. ఆత్మకి శాంతి సమాధానం కలిగి మనం ప్రార్థన చేద్దాం. మన కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన అండి. మరి ఇప్పటి వరకు నేను మందిరంలో ఉన్నాను, నాకు చెయ్యి ఇరిగిపోయింది, మొన్న పడిపోయా. ఆ పరిస్థితిలో నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఈ చెయ్యి అట్లాగా నేను పని చేసుకోలేకపోతున్నానంటే ఒక తపేళ బాగా చుట్టబడిపోయి ఉంది. ఒక ఆయన ఎవరో వచ్చి నాకు సుత్తి ఇచ్చాను, అమ్మ తపేళంతా సరిచేయమ్మా అన్నాడు. సరిచేసిన తర్వాత నా చేయి స్వస్థత ఇచ్చాడు దేవుడు. నా పని నేను చేసుకుంటే, ఎందుకంటే చీర కట్టుకోలేకపోతున్నా, జడ వేసుకోలేకపోతున్నా ప్రభు. నాకు ఏదో చిన్న బలహీనత వస్తే ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తాను, నాకు ఎవరు చేస్తారు ప్రభు, ఈ చెయ్యి నొప్పి తగ్గించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. దేవుడు మీ మధ్యలో ఇచ్చాడు. దేవుడు ఆలయంలో ఉండే భాగ్యం నాకు ఇచ్చారు అండి. దేవుడు పరిచయం చేసిన భాగ్యం ఇచ్చాడు. మరి నా కుటుంబం సేవ బిడ్డలు నన్ను అంతవరకు వాడుకుని మీరు అందరూ ప్రార్థించారు. మీకు అందరికి వందనాలు చెప్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మా నాన్నగారి గురించి చెప్పాలంటే అందరికి తెలిసినటువంటి మాట, ఆయన ఒక ప్రార్థనాపరులు. కాబట్టి చిన్నతనం నుండి ఆయన పక్కనే ఉండి ఆయనతో ఫైటింగ్ చేస్తూ, ఆయన నన్ను ఏ రోజు ఒక కొడుకులా చూడలేదు, కానీ ఆయన నన్ను ఒక స్నేహితులా చూశాడనమాట. నాకు ఏ సమస్య వచ్చినా కానీ ఆయనకి చెప్పుకునేవాడిని. నాకు ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ ఆయనకి చెప్పి ఆయన చేత ప్రార్థన చేసుకునేటువంటి వాడిని. మొదటిగా దేవునికి చెప్తే, తర్వాత మా నాన్నగారికి చెప్తే కార్యం జరిగిపోతుంది అన్నటువంటి విశ్వాసం నాకు. నేను ఆయన చేత చెప్పించుకునేవాడిని. మీరు చెప్పండి దేవుడు కార్యం చేస్తాడు, మీరు నోటంట చెప్పండి కార్యం చేస్తారంటే ఆయన అనేవాళ్ళు, లేదు లేదు దేవుడు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తా. కాదు మీరు చెప్పాలి నోటంట అనేవాళ్ళు. ఎందుకని? నేను దేవుడిని ఎంతైతే నమ్ముతానో మిమ్మల్ని అంతే నమ్ముతాను. ఎందుకంటే దేవుడు మీకు అలాంటి వరాన్ని ఇచ్చారు అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించేవారు. అలాగే నాకు అన్ని కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. రెండవది, ప్రతి ఒక్కరిలోనూ రెండు ఉంటాయి.
ఒకటి సంతోషకరమైనటువంటి జీవితం అయితే ఒకటి బాధాకరమైనటువంటి జీవితం. నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నన్ను కుమ్మలేసింది. ఎంతలాగంటే చాలామంది నన్ను అనేకమైనటువంటి మాటలు అన్నారు. నా రక్త సంబంధులు కూడా ఒక మాట అన్నారు, మా పరువు తీసేసావురా, తల కూడా ఎత్తుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి ఎంతో మాట అన్నటప్పుడు ఎక్కలేనటువంటి బాధ. ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అన్నటువంటి వేదన బాధతో ఉండేటప్పుడు, లాక్డౌన్ టైంలో మా నాన్నగారు ఉండేటప్పుడు ఒకటే అన్నవాళ్ళు, నీకెందుకురా నేను ఉన్నా కదా, పైన దేవుడు ఉన్నాడు, రెండు నేనున్నా, నేనంతవరకు నీకేమీ అవ్వకుండా నేను చూసుకుంటా అన్నటువంటి ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు. నేను ఎప్పుడు కృంగిపోయినా కానీ ఆయన దగ్గరకు వచ్చి ఓదార్చేటువంటి వారు. ఎప్పుడైనా నాకు అనారోగ్యంగా ఉన్నా కానీ ఆయన నా దగ్గరకు వచ్చి ఓదార్చి ఎంత బలపరిచేటువంటి వారు. నేను ఆలోచిస్తున్నప్పుడు కూడా ఒకటే అన్నవాళ్ళు, ఎందుకురా, ఆయన ఎప్పుడు ఆయన యొక్క ముఖం నిండా ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు దుఃఖంగా మాట్లాడినట్టు కానీ అధైర్యంగా మాట్లాడినట్టు కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అంతలా బలపరిచేటువంటి వ్యక్తి. ఆయన నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, బాగా అనారోగ్యమైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం, స్కానింగ్ చేసాం. స్కానింగ్ తీసిన తర్వాత ఆయన నడవలేనటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు మెట్లు దిగుతున్నారు, నా మీద చెయ్యేసి నా పని అయిపోయిందిరా అనేటప్పటికి ఒక్కసారి ఎక్కలేనటువంటి బాధ, ఎక్కలేనటువంటి దుఃఖం. ఎందుకంటే ఈ లోకంలో నన్ను బలపరిచేటువంటి వ్యక్తి ఒకటే, నన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మన నాన్నగారే. నా కొరకు అంతలాగా ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఆయనే అంత మాట అనేటప్పటికల్లా ఒక్కసారిగా కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. నేను అన్నా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏమవదు మీకు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు, కాబట్టి మీరు అధైర్యపడబాకండి, మేమందరం ఉన్నాం కదా అని చెప్పాను. వెళ్ళాము, హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఆయనకి ఏ కార్యము చేసినా కానీ ఆయన అప్పుడు వెంటనే చెప్పేటువంటి మాట, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ రా. ఒక సొంత కొడుకైనా కానీ ఎప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఆయన. చివరి వరకు కూడా ఆయన ఉన్నటువంటి బాధను కానీ దుఃఖాన్ని కానీ ఎప్పుడు నాతో షేర్ చేసుకునేటువంటి వ్యక్తి కాదు. ఎందుకనంటే నేనే బాగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంకా బాధపడతానని ఏ రోజు నాకు ఆయన పర్సనల్ విషయాలు చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఆయన హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా ఒకటే అనేవాళ్ళు, నేను వచ్చేస్తా, ఈ సేవని దేవుడు జరిగిస్తాడు, కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో అన్నారు. అమ్మ జాగ్రత్త, నేను ఇక్కడ బాగా తింటున్నా కాబట్టి నువ్వు అమ్మను బాగా చూసుకో. ఆమె అసలు ఏం తినట్లా కాబట్టి ఆమెని నువ్వు జాగ్రత్తగా చూసుకో అనేటువంటి మాట ఎప్పుడు ఒకటే. అమ్మ అంటే దానికి చాలా ఎంతో ప్రేమ ఆయనక. నేను లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా అమ్మ సంవత్సరంన్నర పాటు మంచం మీద ఉంటే ఆయన తినిపెట్టేటువంటి వారు. ఆ పాదాల దగ్గర కూర్చొని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసేటువంటి వారు. చాలామంది అనుకున్నారు ఏంటంటే అమ్మగారు వెళ్ళిపోతారేమో, అంత సిక్ అయిపోయారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కన్నీటితో ప్రార్థన చేశారు, దేవా నా భార్య నిలబెట్టు అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి స్వస్థత అనుగ్రహించాడు. హల్లెలూయా. నా చిన్నతనంలో కూడా ఉండేటప్పుడు ఏ సందర్భంలో అయినా కానీ ఉండేటప్పుడు నా ఎగ్జామ్స్ టైంలో వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను ఎన్ని గంటలైతే నేను ఎగ్జామ్ రాసేటువంటి వాడునో ఆయన అన్ని గంటలు దేవుని యొక్క మందిరంలో ఉండి ప్రార్థన చేసేటువంటి వారు. హల్లెలూయా. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని, కానీ దేవుడు అన్ని విషయాల్లోనూ దేవుడు అత్యధికమైనటువంటి మార్కులు ఇచ్చేటువంటిగా చేశారు. నేను ఒకటే అనుకున్నా, ఆయన నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ఆయనతో మాటలతో చెప్పకూడదు,
ఆయన నా చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరిక కోరారు, ఏంటంటే నువ్వు సేవకుడు అవ్వాలిరా. నా కోరిక అదే. ఏ తండ్రి అయినా కోరుకునేటువంటివి ఏంటంటే నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి అనేటువంటి వారు ఎప్పుడు నేను ఆయన నోటి నుండి డబ్బు విషయం కానీ, లేకపోతే నువ్వు బాగా ఇంజనీర్ చదివి నువ్వు మేడ మిద్దెలు కట్టాలని చెప్పి కానీ ఎప్పుడు అనలేదు. కానీ ఆయన తుది శ్వాస విడిచేంత వరకు ఒకటే ఏమనేవాళ్ళు అంటే నువ్వు సేవ చేయాలంతే. నేను దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న నన్ను బలపరిచిన నా సంఘం, నా కుటుంబ సభ్యులు, ఇక్కడ చేరిన మీరందరూ. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుడు తన యొక్క పరిచర్లో వాడుకునేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన ఎప్పుడైనా బర్త్డే వచ్చినప్పుడు ఆయన ఎప్పుడో ఒకటి అడిగేవాళ్ళు, ఎరా నేను మీకు బట్టలు కొనిస్తున్నాను, నేను మీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాను, మరి నా బర్త్డే వస్తుంది, నాకేమిస్తాను అనేటువంటి వాళ్ళు. కానీ మేము ఎన్ని సంవత్సరాల్లో ఉన్నా కానీ పాపం ఆయన బర్త్డే కనీసం మేము కేక్ కూడా కట్ చేయించేవాళ్ళం కాదు. పాపం ఆయన చాలా బాధపడేవాళ్ళు. ఏంట్రా నేను అడిగానుగా ఏదో గిఫ్ట్, ఒక పెన్ను ఇచ్చినా కానీ ఆయన చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, నా తండ్రి ఏదైతే కోరిక ఉందో, దేవుడు దర్శనాలు చూపించాడు, అనేకమైనటువంటి దర్శనాలు. నాకు డబ్బు అవసరమైనటువంటి కూడా కన్నీటితో ఉండి ప్రార్థన చేస్తే దర్శనంలో ఆయన వచ్చి, ఏంట్రా డబ్బులు కావాలా, ఎంత కావాలి అని చెప్పి దర్శనంలో ఒక మూట ఇలా తీసి చేతికి ఇచ్చినట్టు దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఆ టైంలో దగ్గర ₹1,00,000 అవసరం, కానీ దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అలాగా ఎన్నో దర్శనాలు దేవుడు చూపించాడు. ఈ రీసెంట్గా కూడా నేను సేవలోకి వచ్చేటప్పుడు కూడా నేను దేవుడిని అడుగుతున్నా, దేవా నువ్వు నన్ను పిలిచావు, నేను ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి నీ సన్నిధిలోకి నన్ను నడిపించావు, నీ వాగ్దాన ప్రకారంగా నన్ను పిలిచావు, మీ దాసుడు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించి నన్ను పిలిచారు. కాబట్టి నాకు ఇంకా సరిపోవటం లేదు, మీరు నాకు దర్శనాలు చూపించండి అనేటప్పుడు ఒక గొప్ప జనసమూహాన్ని దేవుడు చూపించాడు. కొన్ని వేల లక్షల మంది జనసమూహం. అటువంటి జనసమూహాన్ని నేను ఎప్పుడు చూడలే. ఇంతమంది జనసమూహం రావటానికి కారణం ఎవరా అని చెప్పి చూస్తే ఫస్ట్ గొల్లపల్లి మోజస్ చౌదరి గారు చూపించారు. అవును, ఇంత గొప్ప సంఘం రావటానికి ఆయన ఒక కారణం. ఎందుకంటే ఆయన 200 సంఘాలు స్థాపించారు. దాని తర్వాత రెండో వ్యక్తి మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి షాలేం రాజు గారు దేవుడు చూపించాడు. హల్లెలూయా. నేను అనుకున్నా నిజమే, ఆయనది కూడా పెద్ద సంఘమే కదా, ఇంత గొప్ప సంఘాలు ఆయన స్థాపించారు కదా, అందుకని ఇన్ని లక్షల మంది జనం దేవుడు చూపించారు అని చెప్పనంగానే ఒక తెల్ల బట్టలు వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని ఆయన నడుచుకొని ఆ చూపు చూస్తూ ఉంటే మా నాన్నగారిని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆయన యొక్క ముఖం దేవదూత ముఖంలా ఉంది. ఆయన చూసిన వెంటనే నా దర్శనంలో నేనే పరవశించిపోతున్నా. ఏంటి ఈయన ఎంత అందంగా ఉన్నారు, ఏంటి ఈయన కూడా ఉన్నారేంటి, వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నారేంటి అని చెప్పి అనుకుంటున్నప్పుడు అప్పుడు నేను కూడా అనుకున్నా, ఏంటంటే ఆయన 35 సంవత్సరాలు సేవ చేశాడు కదా, ఇన్ని ఆత్మలు రక్షించడానికి ఆయన కూడా ఒక పాత్ర ఉంది కదా అని చెప్పి అనుకున్నప్పుడు ఒక ఆమె ఆ గుంపులోంచి సువార్తమ్మ అనేటువంటి ఆమె పక్కకి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నాన్నగారు అంటున్నారు, సువార్తమ్మ అని. ఎవరు పడకట, ఆమెమో వెళ్ళిపోతుంది. నేను వెంటనే ఆ వెనకాల పరిగెత్తి, అమ్మ సువార్తమ్మ గారు, మా నాన్నగారు పిలుస్తున్నారు, మీరు ఆ గుంపులో వెళ్ళాలి, ఈ గుంపులో కాదన్నప్పుడు ఆవిడ నేను ఆ గుంపులో చేర్చిన తర్వాత వాళ్ళ ముగ్గురితో పాటు నేను వెళ్ళినట్టు చూపించాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, ధైర్యం వచ్చింది, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడని. ఎందుకు నేను ప్రతిసారి సేవ అని చెప్పి అంటానంటే, ఒకటి దేవుని యొక్క ప్రణాళిక, 2 పర్యాయాలు నేను చనిపోయి బ్రతికాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, అదొకటి. 2 మా నాన్నగారి కోరిక. కాబట్టి నా గురించి మీరు ప్రార్థన చేయండి, మా యొక్క రక్త సంబంధుల గురించి ప్రార్థన చేయండి, మా బంధువుల గురించి, సంఘం గురించి మీరందరూ ప్రార్థించవలసిందిగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ ప్రసాద్ గారి సంస్మరణ, 2వ సంస్మరణ ఇంత త్వరగా వస్తుందని చెప్పని ఎప్పుడు ఊహించలేదు. అసలు వారు మరణిస్తారని కూడా ఎప్పుడు ఊహించలేదు. మంచి ప్రార్థన పరులు. ఇందాక నిత్యానంద్ చెప్పిన విధంగా వాళ్ళ నాన్నగారు మంచి ప్రార్థన పరులు, స్నేహాన్ని బాగా ప్రేమించేవాళ్ళు. జోబాబు గారితో ఎక్కువగా స్నేహం చేయటమే కాకుండా వారితో కలిసి వారు డైరెక్షన్లో ఆయన నడిచేవాడు. జోబాబు గారు ఫలానా చేయమని చెప్పంటే ఆయన మరో మాట్లాడకుండా చేసేవారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం అంత గొప్పది. అదేవిధంగా పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో మీటింగులు జరుగుతున్న సందర్భంలో కూడా అక్కడ ప్రార్థన చేయటం ఇష్టమండి. ఆ స్టేజ్ దగ్గర ఉండి ఇదంతా చేయటం కాదు, ప్రార్థన చేయటం నాకు బాగా ఇష్టం. అందుకని యేసుపాదం గారిని అడిగి మరి నేను ప్రార్థన చేయటానికి ఈ టెంట్లో నంబర్ 5 అనుకుంటాను, ఆ టెంట్ 5వ నంబర్ టెంట్లో ఉండటానికి నేను ఇష్టపడుతుంటానని చెప్పాను. మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషపడేవారు. ఎంత ఆనందమో చెప్పడానికి వీలేదు. ఆయన మంచి అతిథి ప్రియులు. దైవ సేవకుల్ని ప్రేమించడమే కాకుండా వారితో పాటు ఉండటమే కాకుండా అతిథులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రసాద్ గారు చాలా ప్రేమించి వారికి సంతృప్తిగా ఆహారం పెట్టకుండా పంపించేవాడు కాదు. సంఘం అంతా కూడా సంతృప్తిగా భోజనం చేస్తే ఆయనకి చాలా ఇష్టం అది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు భోజనం పెట్టి వాళ్ళు మనం చూస్తుంటాం, కానీ ప్రేమతో కమిట్మెంట్తో భోజనం పెట్టడం అనేటువంటిది చాలా అరుదైన విషయం. ఒకసారి నేను ప్రార్థనకు వచ్చేటప్పటికి ఆయన ప్యాంట్ వేసుకుని గంగాళ్ళు ఇవన్నీ కూడా మోస్తున్నారు. ఏంటండి ఇదంతా కూడా అని చెప్పంటే, అంటే హెల్ప్ చేసేటువంటి వాళ్ళు లేరండి, అందుకని నవ్వుతూ, ఎక్కడ కూడా బాధగానే ఏం లేదు, అందుకని నేనే చేస్తున్నాను, నేను అమ్మాయి ఇద్దరం కలిసి, అట్లాగే మా అక్క, మేము కలిసి చేస్తున్నాము, ఇంకా కొంతమంది సంఘస్థులు ఉన్నారు అని చెప్పనేవాడు. మంచి ధైర్యవంతులైన, ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అట్లాగే సంఘం కోసం, ఎక్కువగా సంఘం కోసం పరితపించే వ్యక్తి. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ చర్చ్ వాస్తవానికి మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు 20 అడుగులు అక్కడ నుండి అక్కడ వరకు, చివరి వరకు కొన్ని కారణాల వలన మేము అది చేయలేకపోయాం. మరి ఆయన కానీ మేమిద్దరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాల్లో వారితో మాట్లాడి, మరి చర్చి కన్స్ట్రక్షన్ కోసం వారేం ప్రార్థన బాగా చేసేవాళ్ళు. నాతో అనేవాడు అన్నమాట, చర్చి పూర్తయ్యేంతవరకు నేను ఉపవాసం ఉంటానన్నా. ఆ విధంగానే చర్చ్ ఇనాగ్రేషన్ సందర్భంలో అందరూ చక్కగా సంతోషంగా ఆనందంగా భోజనాలు చేస్తుంటే
ఆయన నవ్వుతూ ఎవరికి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని బయటపడకుండా ఆయన అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలని చెప్పని కోరుకునేవాడు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ప్రసాద్ గారు, నేను మరి చాలా చక్కటి అసోసియేషన్ మా ఇద్దరిది. చాలా కాలం నాతో అనేవాడు అనమాట, మీరు నేను ఇద్దరం కలిసి పరిచర్య చేద్దాం అని చెప్పాను. సరే, కొన్ని కారణాల వల్ల మేమిద్దరం ముందుకు అలా వెళ్ళలేకపోయాం. పిల్లలంటే మరి పాస్టమ్ గారంటే ఎంతో ప్రేమ, పిల్లలన్నా కూడా అపారమైన ప్రేమ. పాస్టమ్ గారు, పిల్లలు, సంఘం, ఆ తర్వాత బయటికి వెళ్ళి చేసేటువంటి పరిచర్య. ఎంత దూరమైన ఎన్ని మైళ్ళైనప్పటికీ కూడా ఆయన వెళ్ళి ఆ పరిచర్యలో పాల్గొనేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు ప్రసాద్ రావు గారి గురించి ఉన్నాయి. చనిపోబోయే 2 రోజుల ముందు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, మీకేం పర్లేదు, తగ్గిపోతుంది, దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు ధైర్యంగా ఉన్నానని చెప్పంటే, నేను ధైర్యంగానే ఉన్నానండి, దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు అని చెప్పని నాతో మాట్లాడి, అక్కడ విషయాలన్నీ కూడా బాత్రూమ్కి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందని, కానీ మిగిలినటువంటి విషయాలు అన్ని విషయాల్లో వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళంతా కూడా వచ్చి చక్కగా చూస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్పేవారు. ఒక మంచి వ్యక్తి, ప్రార్థనపరుడు, సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని బహుగా ప్రేమించినటువంటి వ్యక్తి ఆయన. సంఘం బహుగా విస్తరించాలని చెప్పాను. ఆర్ఆర్పేటలో కూడా ఆ చిన్న పిల్లలకు పెట్టడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. మరి అమెరికా నుండి నా స్నేహితుడు సుందరరావు గారని మీ అందరూ తెలుసు, గ్రేస్ టీచర్ గారు, వాళ్ళిద్దరు వస్తారు. వచ్చినప్పుడు క్రిస్మస్ టైంలో, వాళ్ళు వచ్చేది కూడా పాపం క్రిస్మస్ టైంలో, వాళ్ళు వచ్చి పేద పిల్లలకు సహాయం చేయాలని చెప్పని నాతో చెప్తే, మరి ప్రసాద్ గారితో నేను ఆ విషయం చెప్పేవాడిని. వారు ఆ మనీ ఇస్తే అదంతా కూడా ఆర్ఆర్పేట పిల్లలకు మంచి బ్యాగ్స్ కావాలని, ఇంకా వారికి కావాల్సినవన్నీ కూడా మరి ప్రసాద్ గారు, తర్వాత సహోదరి శిరోమణి గారు, వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యాలు సంఘం కోసం జరిపించినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు. నాకు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఆయన అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చుని వాక్యం చెప్పబోయేటప్పుడు చక్కగా నవ్వుతూ, నా వైపు నవ్వుతూ చూసి ఈ మైక్ ఇస్తారనమాట. అలాంటి మంచి మనిషి మన దగ్గర లేరనేటువంటిది ఎంతో బాధ. కానీ వారు దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర ఆనందిస్తూ ఆయన దూతలతో పాటుగా మరి సంతోషిస్తున్నారు. మరి వారి కుటుంబానికి, ముఖ్యంగా సహోదరి శిరోమణి గారికి, నిత్యానంద తన భార్య, శాంతి తన భర్త బిడ్డలు, అదేవిధంగా కృపవతి తన భర్త బిడ్డలు, వారందరికీ ఓదార్పు అనుగ్రహించాలని, ముఖ్యంగా ముఖ్యమైనటువంటి స్నేహితులు జోబాబు గారు, వారికి కూడా మరి ఆదరణ కలగాలని చెప్పని ప్రభు ప్రార్థన చేస్తూ మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మరి మావయ్య గురించి
మాట్లాడాల్సి వస్తుంది అనే పరిస్థితి వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నేను జాబ్ చేస్తున్న దగ్గర నుంచి నాకు ఈ ఫ్యామిలీతో రిలేషన్ ఉంది. అలాగే దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో మొట్టమొదటి ప్రసంగం నేను స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఇదే చర్చ్లో. అంటే ఇంతకుముందు వేరే చర్చ్ ఉండేది, ఆ చర్చ్లోనే నా మొట్టమొదటి ప్రసంగాన్ని నేను చేశాను. ప్రసాద్ గారిలో కొన్ని విషయాలు గమనించినట్లయితే, ఇందాక శాంతి చెప్పింది, దేవుని వాక్యంలో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి అని చెప్పిన వాక్యంలో ఉన్నట్లుగా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన నవ్వుతూనే ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు. మరి నేను దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఇద్దరి మధ్య డిస్కషన్లో 95% కన్నా ఎక్కువ పరిచర్య గురించి తప్పితే మేమేం మాట్లాడుకోం. పరిచర్య వాక్యం, పరిచర్య వాక్యం. ఏదన్నా కొన్ని కఠినమైన పరిస్థితులు మరి నేను ఆత్మీయంగా ఫేస్ చేసినప్పుడు మరి ఆయన చెప్పేవాడు, బాబు నేను కూడా ఆ పరిస్థితిలో వెళ్ళాను, దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు అని చెప్పి, నిన్ను అని కూడా అన్నారు, మిమ్మల్ని అని చెప్పిన అంటారు. మరి వయసులో మరి కొడుకుతో సమానం. నేను నిజంగా ఆత్మీయంగా ఒక విధంగా చెప్పాలంటే నేను వాక్యం విపరీతంగా చదివేవాడిని, వాక్యం విస్తృతంగా చదివేవాడిని, కానీ ప్రార్థన అంత ఎక్కువ చేసేవాడిని కాదు. నాకు ఆయనతో ఉన్న రిలేషన్ని బట్టి నేను ఒకసారి ప్రార్థన గురించి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, బాబు బాగా తిని ఎక్సర్సైజ్ చేయబోతే ఏమవుద్ది అని చెప్పి అన్నారు. నిజమే కదా, తిన్నది అరగదు కదా. అదే ప్రకారంగా వాక్యం చదువుతూ ప్రార్థన కనుక లేకపోతే మనం ఆత్మీయంగా బలపడలేమని చెప్పన్నారు. ఆ రోజు నుంచి నేను ప్రార్థన మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. ఒక విధంగా పరోక్షంగా నేను ప్రార్థనలో బలపడటానికి, ప్రార్థన అధికంగా మరి చేసే విషయంలో ప్రోత్సాహము అందుకోవడానికి ఖచ్చితంగా మావయ్య గారు ఒకళ్ళు అని చెప్పంటారు, ఎటువంటి సందేహము లేదు. పలుసార్లు నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రస్తావించాను. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మధ్యాహ్నం అయ్యే టైంకి నేను మోకరించి ఒక మూలన నేను ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడేవాడిని ఎక్కడున్నా సరే. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు నెమ్మదిగా ఆయన కూడా నా పక్కనకు వచ్చి కూర్చొని ఆయన కూడా ఏకీభవిస్తూ, బాబు ప్రార్థన చేద్దామా అని చెప్పనని ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన అంత పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా, అనుభవం కలిగిన వాళ్ళు అయినప్పటికి కూడా, ప్రార్థనా పరులైనప్పుడు కూడా ప్రతి విషయం పరిచర్యలో నాకు తెలిసి ప్రతి విషయంలో కూడా, బాబు ఏం చేద్దాం, ప్రార్థన చేసి ఒకసారి దేవుణ్ణి అడుగుతారా, ఇంతే. ఆయనకన్నా నేను చాలా వయసులో చిన్నవాడిని అయినప్పటికి కూడా ఆయన తగ్గింపు ఆ విషయంలో, బాబు ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతారా అని చెప్పనని మరి ఎంతో మరి ప్రోత్సాహం ఇచ్చేవారు. అలాగే ఎంతగానో ఎంకరేజ్ చేసేవారు. అలాగే ఇందాక శాంతి ఒక ఇంపార్టెంట్ మాట చెప్పింది. చాలామందికి ఏమిటంటే కొంచెం ఆత్మీయంగా ఉంటే గర్వం ఎక్కువ, కొంచెం ఆత్మీయంగా ఉంటే గర్వం ఎక్కువ. కానీ ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, పొరపాటు కనుక చేస్తే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అవనివ్వండి ఖచ్చితంగా క్షమాపణ అడుగుతారండి ఆయన. హల్లెలూయా. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదండి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. అయితే సరిచేసుకునే లక్షణం ఉంది చూసారా, ఆ సరిచేసుకునే లక్షణమే వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలా కాదా అనే విషయం తెలియపరుస్తుంది. ఆ విషయంలో ఆయన మనందరికీ కూడా ఒక మంచి మాదిరి. హల్లెలూయా. చివరి దినాలైతే నాకు జ్ఞాపకం చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ప్రతిరోజు నాకు కాల్ చేసేవారు, బాబు ప్రార్థన చేస్తారా. ఒకరోజు అయితే తెల్లవారుజామున 4 గంటలకు కాల్ చేసి, సారీ బాబు డిస్టర్బ్ చేసినట్టున్నాను, నా కోసం ప్రార్థన చేస్తారా అని చెప్పినప్పుడు ఎంతో చాలా బాధ కలిగేదండి. ఎందుకంటే ఆయనే ఒక గొప్ప ప్రార్థనా పరులైన.
ఆయనకు ప్రార్థన చేసే అంత పెద్దవాడిని కాదు నేను. అలా అడుగుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉండేది. మీరేమో ఎలా అడుగుతారు, ప్రార్థన చేస్తాం, మీరు చెప్పనవసరం లేదు దాని గురించి అని చెప్పేసి నేను చెప్పేవాడిని. చివరి రోజు నేను ప్రేయర్లో ఉన్నాను, తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నాను. ఈలోపు నిత్య కాల్ చేశాడు 7 o'clock. బావగారు, డాడీ లేరు బావగారు నుంచి. నేను షాక్ అయ్యాను. అసలు ఎలా జరిగింది ఇలాగా? నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి కూడా నేను మొదట్లో సంతోషపడలేదండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఆయనే గుర్తొస్తారు. ఎంతో ప్రార్థనతో, ప్రేమతో, సమర్పణతో, ఉపవాసాలతో కట్టుకున్న పరిచర్య అండి ఇది. సాదాసీదా పరిచర్య కాదు. మరి అటువంటి దేవుని సేవకులు లేకపోవడం నిజంగా సంఘానికి చాలా బాధాకరమైన విషయం. సంఘాన్ని గురించి ఎప్పుడు చెప్తారు, బాబు మన సంఘం ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు. నాకున్న ధైర్యం దేవుడు, తర్వాత మన సంఘం బాబు, మన సంఘం ప్రార్థన చేస్తారు బాబు, మీరు దేనికి భయపడద్దు. ఇంత అశాంతి చెప్పినట్లుగా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే బాబు మేము ప్రార్థన చేస్తాం కదా, మీకెందుకు మేము ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తాం కదా, ఇదే మాట ఆయన నోటి నుంచి. కాబట్టి అటువంటి వారిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికి కూడా దేవుడు ఇందాక నిత్య సాక్ష్యం ఇచ్చినట్లుగా తప్పనిసరిగా దేవుడు నిత్యాన్ని లేవనెత్తుతాడు, దేవుని చేతిలో బలంగా వాడుకుంటాడు. దాని కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీ వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలమై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలమై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నీ నిండుగా, చేసావు పండుగ వెలిగావు నీ నిండుగా, నా దీపము యేసయ్యా నీ వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా సుడిగాలిలో నైనా
జడివానలోనైనా మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేరదీచుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేదదీచుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీ వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలోనైనా సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోనులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. యేసయ్యా నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. పరిశుద్ధుడా, ఈ పరిచర్య మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీ సేవకులు మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఈ సేవకులు ప్రభువా బ్రతికించారు, స్వస్థపరిచారు, పరిచర్యనిచ్చారు, నడిపించారు, అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చారు. దేవాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అనేకమైన ఆత్మల్ని ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా మీ సేవకుని జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా దేవా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని దర్శించి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీ సేవకుని మీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోవడం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మన మధ్యలో మరి దేవుని సేవకులు పాస్టర్ శామ్యూల్ గారు ఉన్నారు. మరి వారు మన మధ్యలో దేవుని సేవకులు మరి సహోదరులు సాల్మన్ రాజు గారు ఉన్నారు. వారు మరి దేవుని సందేశాన్ని మనకు అందజేస్తారు. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దైవజనులు, కీర్తిశేషులు, ఆత్మీయులు, ప్రార్థన పరులు, దేవుని సేవలో బహుబలముగా వాడబడి ప్రయాసపడినటువంటి దైవజనులు మరి నమ్మి ప్రసాద్ గారు. మరి ఆయన నేను ఎప్పుడు పిలిచిన ప్రసాద్ అన్న అనేవాడిని, తమ్ముడు చెప్పమనేవారు. ఎక్కువ అనుబంధం లేదు కానీ మాట్లాడిన కొద్దిసేపు అయినా చాలా ఆత్మీయంగా మాట్లాడుకునేవాళ్ళం. దేవుని మహాకృప. అలాగే మరి దైవదవసరాలు శిరోమణమ్మ గారికి, వారి కుమారుడు నిత్యానందం గారికి, వారి కోడలు కుమార్తెలు, కుటుంబం అంతటి కూడా నా వందనాలు. దైవజనులు జోబాబాయి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
19వ వచనం నుంచి ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రభు తన మాటలు మన అందరి కొరకు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీ నామమును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యమే సత్యము, వాక్యమే జీవము. వాక్యమై ఉన్న దేవుడవు నీవే ప్రభువా. నీ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. దాసును కుటుంబాన్ని మమ్మలను ధైర్యపరచండి. యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి మాటలు రాస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ధ్యేయం ఏంటంటే సంఘం కొరకు ప్రయాసపడటం, దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయటం, దేవుని ఎదుట ఆ పనిని పరిపూర్ణం చేయటం, అదే ఆయన ధ్యేయం. తర్వాత పౌలు మాట్లాడుతూ అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరమందు క్రీస్తు నామము ఘనపరచబడాలని నేను ప్రయాసపడుచున్నాను అన్నాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ అనేది ఎప్పుడూ కూడా సవాలుతో కూడుకున్నటువంటిది. అనేకమైనటువంటి పోరాటాలు, ఇదిగో చూడండి, నానా విధమైనటువంటి సాతాను శోధనలు, సంఘ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఆత్మీయుల వలన ఎదురయ్యే సమస్యలు, తర్వాత శరీరానుసారమైన బంధువుల ద్వారా ఎదురయ్యే సమస్యలు, వీటన్నిటిలో కూడా దైవజనుడి యొక్క పోరాటం ఏంటంటే దేవుడే ఘనపరచబడాలి. ఏ పోరాటం ఎదురైనా సరే, ఏ సమస్య ఎదురైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు సేవ చేయొచ్చేమో కానీ తన కుటుంబానికి సాక్షార్థమైన సేవ చేయటం అందరికీ కుదరదు. సంఘానికి మాదిరికరమైన సేవ చేయటం అందరికీ కూడా కుదరదు. అది ఆ జీవితం కావాలంటే త్యాగం చేసే మనసు ఉండాలి, తనను తాను సమర్పించుకోవాలి. ఎప్పుడైతే సేవకుడు తనను తాను నిర్లక్ష్య పెట్టుకుని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రయాసపడతాడో అప్పుడే ఇదిగో చూడండి, సాక్ష్యం అనేది పరిమళించడానికి, అనేకులలో ప్రయోజనకరంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పౌలు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆయన బ్రతకాలనేది కాదు ఆయన ఉద్దేశం. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే కానీ చావైతే నాకు లాభం. ఏంటా లాభం? ఈ శ్రమలన్నిటి నుంచి విడుదల పొంది మహామహుడైనటువంటి దేవుని కుడిపార్శ్వములో కూర్చుని నిరంతరము ప్రభువుతో ముఖాముఖిగా ఆనందించేటటువంటి భాగ్యం, ఆయనతో సంభాషించుకునే భాగ్యం. పౌలు చాలాసార్లు అంటాడు, నేను గురిలేని వాని వలె పరుగెత్తట్లా, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఒక దైవజనుడు తన జీవితంలో గురి కలిగి ఉంటాడో ఆ ప్రయాణము ఇదిగో చూడండి సురక్షితంగా లేదా గురి వద్దకే కొనసాగుతూ ఉంటుంది. అవరోధాలు ఎన్నో ఉంటాయి, సమస్యలు ఎన్నెన్నో వస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే
దేవునిని ఎరిగిన వాని యొక్క గోల్ ఏంటంటే ఆయనను చేరుకోవటమే. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దైవజనుడు ప్రసాదరావు గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన కోరుకున్న చోటుకు మాత్రం ఆయన వెళ్ళాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. గురి వద్దకే ఆయన ప్రయాణాన్ని కట్టాడు. గురి కలిగి విశ్వాసపు యాత్రను కొనసాగించారు. ఆయన తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. చూడండి, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7 చదవండి. మరలా మీరు తప్పే చదువుతున్నారు, నేను చదువుతాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. తిమోతికి రాసిన 2వ పత్రిక, కొరింథీలు అన్నాను అనుకుంటా, నాది పొరపాటు. తిమోతి 2వ పత్రిక. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన యేసు ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు కృప అందరికీ తోడైండుగాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన మాటలు చూస్తే ఎంత పూర్ణానందముతో ఉన్నాడంటే, ఆయన నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాననే భయము కానీ ఆందోళన కానీ ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే ఆయన చేసిన పని ఎలాంటిదో ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయన పడినటువంటి కష్టము ఎలాంటిదో ఆయన తెలుసుకొనినటువంటి వాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదని, నేను మంచి పోరాటం పోరాడాను. హల్లెలూయా. ఏ పోరాటం ఇది? దేవుని సేవ అనేది శ్రేష్టమైనటువంటి పోరాటం. ఇది గురి లేని పోరాటం కాదు, గురి కలిగిన పోరాటం. నేను ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఒక మోటు సామెత ఉంటుంది, బళ్ళు ఓడలవుతాయి, ఓడలే బళ్ళు అవుతాయి. అంటే ఏంటి అర్థం? గొప్పవాడనబడిన వాడు సర్వసామాన్యుడిగా దిగజారిపోతాడు. సర్వసామాన్యమైన వాడు ఎందుకు పనికిరాడు అన్నవాడే గొప్పవాడుగా అవుతాడు. కానీ దేవుని సేవ అలాంటిది కాదు. ఇది ఎల్లప్పుడూ ఫలించేది, ఇది ఎల్లప్పుడూ అభివృద్ధి చెందేది, ఇది ఎల్లప్పుడూ స్థిరమైనదై బలమైనదై దేవుని నాయకత్వంలో నిన్న నేడు రేపు కూడా నిలిచి ఉండేది. కాబట్టి పౌలు అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరి కొరకు కూడా నా ప్రభు తాను ప్రత్యక్షమైనప్పుడు, నీతిగల న్యాయాధిపతి అయిన రక్షకుడు ప్రత్యక్షమైనప్పుడు నాకును ఆ ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా ఆ కిరీటాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పాడు. ప్రియులారా, ప్రపంచ చరిత్రకి ఎక్కినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలామందికి తెలుసు, చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇప్పుడు ఆయనను గూర్చి, పౌలును గూర్చి మీకు వివరిస్తాను. ఏంటంటే, ఆయన ప్రపంచమంతటిని కూడా చిన్న వయసులోనే జయించాడు. ఆయన చరిత్ర పుటములలోకి ఎక్కినటువంటి చరిత్రకారుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అంటే ఆయనే గొప్పవాడు అని.
ఏ విషయంలో గొప్పవాడంటే రాజ్యాన్ని బహుగా సుస్థిరపరుచుకుని ప్రపంచమంతటిలో కూడా జయమును పొంది తిరుగులేని ఆ రాజ్యాధినేతగా ప్రపంచ చక్రవర్తిగా పేరు గడించాడు. ఇండియా అంచుల వరకు వచ్చాడని కూడా చెప్తారు. ఇండియా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్ళటానికి కారణం ఏంటంటే అతని తల్లి గారికి బాగోలేదనే సమాచారాన్ని విని వెనుదిరిగి తల్లిని కలుసుకోవటానికి ప్రయాణం కట్టాడు. ఇదివరకు ఒక మాట ఉండేది, రే మా ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు కూడా అంతే దూరం గుర్తుపెట్టుకోరా అని. ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు వెళ్ళాలనుకోండి, కారులో వెళ్ళొచ్చు, సాహసం చేస్తే బైక్ మీద వెళ్ళొచ్చు, హైటెక్ వోల్వో బస్సు మీద వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇదివరకు ఇన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎంతసేపు అయితే వెళ్ళారో అంతసేపు తిరిగి రావాల్సిందే. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు అంతే, గుర్రం ఇక ప్రయాణం అంటే ఇంకంతే, అది ఎంతవరకు వెళ్ళగలదో ఇంకంతే. ఇప్పుడు తిరిగి ప్రయాణం కట్టాడు, చాలా దూరం వచ్చాడు. ఇప్పుడు గ్రీస్ దేశం వెళ్ళాలి, ప్రయాణం కట్టి వెళుతుండగా మార్గంలో ఇతను బలహీనుడయ్యాడు. జ్వరం వచ్చింది, జ్వరం తగ్గట్లా, వ్యాధి ముదిరిపోయింది, ఎక్కువైపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చోట ఆగిపోయాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యాధికారులందరినీ పిలిపించారు. ఎందుకని? ఆయన గొప్పవాడు. ఆ వైద్యాధికారులందరూ వైద్యం చేసినా సరే ఆ వ్యాధి ఏమాత్రం కూడా నివారణ అవట్లా. అతనికి అర్థమైంది ఏమని, చనిపోతానని. కాబట్టి పరిచారకులను పిలిచి అన్నాడు, ఇదిగో పెట్టి చేయించండి, పెట్టిలో నా 2 చేతులు. ఇది మనందరికి తెలిసిన విషయమే, కానీ నేను ఒక ప్రత్యేకమైన సంగతి చెప్తా, వినాలి. 2 చేతులు బయటికి పెట్టి తీసుకెళ్ళమన్నాడు. ఏంటి అని ఎవరైనా అడిగితే అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకుని వెళ్ళట్లేదు అన్నాడు. ఎవరిని పెట్టి మోయమన్నాడంటే వైద్య అధికారుల్ని. తర్వాత ముందు నడిచేటటువంటి వారు ఎవరంటే ప్రాణమిత్రులు ఉన్నారు అలెగ్జాండర్ ద గ్రేట్. అంటే నా కొరకు నువ్వు ప్రాణం ఇవ్వమంటే యుద్ధ భూమిలో ముందు నిలవబడి అలెగ్జాండర్ కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళున్నా వారు ప్రాణం పెట్టినా సరే ఈయన బ్రతికే స్థితి లేదు. కాబట్టి మీరు ముందు నడవండి అని ఏం చెప్పాడంటే, నా జీవితంలో ఎక్కువగా నేను సంపాదనకే ఖర్చు పెట్టేశా. ఏంటిది? ఆయన జీవితాన్ని సంపాదించడానికి వజ్రాలు, బంగారాలు, మణులు, మాణిక్యాలు, కీర్తి, పేరు, ప్రతిష్ట, ఈ సంపాదన కొరకే ప్లాన్ చేశాడు. వాటన్నిటిని కూడా సంపాదించాడు. కానీ ఇవన్నీ ఉన్నా నాకేం ప్రయోజనం లేదు కాబట్టి వీటన్నిటిని నా పెట్టి మీద ఎగరవేసేయమన్నాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన చనిపోతానని ఆయనకు అర్థమైంది. ఈ సమయంలో ఆయన జీవితంలో కష్టపడి ప్రయాసపడి పేరును, కీర్తిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని సంపాదించినందుకు ఆయనకి ఏం కనపడుతుందో మరణ సమయంలో? పచ్చి భాషలో చెప్పమంటారా? గుండు సున్నా కనపడుతుంది. గాఢాంధక అంటే ఆయన ఇంత సంపాదించిన కీర్తి, ప్రతిష్ట, ఐశ్వర్యంలో ఆయనకేమీ సుఖం కనపడతలా, ఆయనకేమీ సంతోషం లేదు. కాబట్టి పారవేసేయండి, విసిరివేసేసేయండి. ఇదిగో నేను ఏమీ తేలేదు, ఒట్టి చేతులతో వచ్చా, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయిపోయింది ఆయన చరిత్ర. కానీ పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మంచి పోరాటాన్ని నేను పోరాడా, నా పరుగును కడముట్టించుకున్నా, విశ్వాసాన్ని కాపాడుకున్న, నా కొరకు నా ప్రభు నీతి కిరీటం ఉంచాడు, బహుమానం. చప్పట్లు కొడదాం అందరం కూడా. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రయాణం గురి కలిగినటువంటిది. ఈ యొక్క ప్రయాస, కష్టము, శ్రమ, పోరాటం బహుమానముతో కూడుకున్నటువంటిది. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది జీవము గల యేసుక్రీస్తును విడిచి ఈ లోకములో ఐశ్వర్యము కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు, గొప్పతనం కొరకు ప్రయాసపడి యేసుక్రీస్తు లేకుండా, ఆయన ఇచ్చిన రక్షణ లేకుండా ఆయనను విడిచిపెట్టి బ్రతికి చనిపోవటం ద్వారా ఏంటి ప్రయోజనం అంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా విచారగ్రస్తుడై దిక్కుమాలిన వాడిగా వెళ్ళిపోయాడో, క్రీస్తు లేని వారందరి జీవితాలు కూడా అంతే. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఈ విజయవాడ పట్టణంలో నీకు గొప్ప పేరు ఉండొచ్చు, ఒకవేళ
ఇదిగో చూడండి, ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో గొప్ప పేరు ఉండవచ్చు, ఒకవేళ నీకు రాష్ట్రములో గొప్ప పేరు ఉండొచ్చు, దేశంలో గొప్ప పేరు ఉండొచ్చు, కానీ క్రీస్తు లేకుండా చనిపోతే నీ బ్రతుకుకు అర్థమే లేదు. ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, అపోస్తలుడైనటువంటి పౌలు ఎలా గురి కలిగి దేవుని సేవ కొరకు తనను తాను సమర్పించుకుని సంపూర్ణమైన పట్టుదలతో దేవుని మార్గములో స్థిరుడై నడిచి అనేకమైన సంఘములను, ఆత్మలను క్రీస్తులోకి నడిపించాడో దానికి బహుమానం పొందుతున్నానని బాహాటముగా సాక్ష్యమిచ్చి సంతోషముగా తన విశ్వాస పోరాటాన్ని ముగించి తన జీవితములో గురి కలిగినటువంటి దేవుని యొద్దకు ప్రవేశించాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, దైవజనులు ప్రసాదయ్య గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఇదిగా ఆయన పోరాటం మంచి పోరాటం. ఆయన చేసినటువంటి పని స్థిరమైనటువంటి పని, అనేకమైన జీవితాల్లో వెలుగును నింపారు. ఆయన ప్రార్థన చేత కుటుంబాన్ని ధైర్యపరిచారు. ఆయన విశ్వాసాన్ని బట్టి వాళ్ళ కుమారులు, కోడన్రు, అల్లుండ్రు, మనో సంతానం అంతా కలిసి యేసును ఆరాధిస్తున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? కుటుంబం అంతా కూడా క్రీస్తులో, ఇగో చూడండి, దేవుని పని కొరకు వారందరూ కూడా ప్రయాసపడుతూ మీ మధ్యలో క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలని దేవుని ఎదుట నిలిచి ఉన్నారు. వారు పడిన కష్టానికి ప్రతిఫలం అదే. ఆయన అంటాడు పౌలు, నా ఆనందమైనను అతిశయ కిరీటమైనను మీరే కారా. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అలాగే వారు పడినటువంటి ప్రయాసము గొప్పది. మరి మంచివారు, ఆత్మీయులు, మేము టీంలో కలిసి దాదాపు 6 సంవత్సరాలు పనిచేసాం, 2 సార్లుగా. ఎప్పుడూ కూడా మా ఇద్దరం చాలా ప్రార్థన చేసుకునేవారం, ఆత్మీయంగా మాట్లాడుకునేవారం. తక్కువగానే మాట్లాడేవాడు, మాట్లాడిన 2 మాటలు కరెక్ట్గా ఉండేవి. అర్థం కాకపోతే నాకు తెలియట్లేదులే తమ్ముడు అనేవాడు, అంతే. చెప్పాలంటే మాత్రం ఎంతమందికైనా సరే చెప్పగలడు నుంచోబెట్టి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మంచి దైవజనుడు. వారు లేరని దిగులు పడవద్దు, వారి ప్రార్థన మీ మధ్యలో నిలుచుంది. వారు పడిన కష్టం మీరు అనుభవిస్తారు. తండ్రి ప్రయాస ఎట్లా బిడ్డలు అనుభవిస్తారో మీరందరూ కూడా వారి ప్రార్థన ప్రతిఫలంగా మీరు ఫలిస్తారు. మీ బిడ్డలు జీవిస్తారు, మీ కుటుంబాలు ప్రభువులో ఉంటారు. అయితే గుర్తుపెట్టుకునండి, దేవునికి నమ్మకంగా బ్రతకండి. దేవుడు అప్పగించిన మార్గం ఇది స్థిరమైనది. త్వరలో మన ప్రభు రాబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ విలువైనది. అది మనలను ఇహమందు పరమందును కూడా ధన్యులుగా చేసేది కనుక మీరందరూ కూడా రక్షణను చేతబట్టుకుని ఇదిగో సంఘంలో కొనసాగండి. దైవజనురాలను దేవుడు ఉంచారు మీ మధ్యలో. మరి వారి కుమారుడు ఉన్నారు, కుటుంబం అంతా కూడా మీ మధ్యలో ప్రయాసపడుతున్నారు. విధేయులు అవ్వండి, నమ్మకస్తులుగా బ్రతకండి, సహకారులుగా ఉండండి, ప్రేమను పంచండి, ఆత్మీయంగా జీవించండి, సంఘమంతా ఐక్యత కలిగి ఉండండి, ఒకరిని ఒకరు ఓదార్చుకోనండి. నిజమైన సంఘము ఎలా కొనసాగుద్దో అలాగే మీ జీవితాలు కొనసాగిస్తూ ప్రభు రాకడ వరకు, మనం ప్రాణం పోయే వరకు క్రీస్తు మార్గములో స్థిరులై ఉందాం. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా, ఈ లోకం ఉండదు, ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. దేవుడు, ఆయన ప్రజలు ఆయన రాజ్యమందు నిలబడే రోజు త్వరలో ఉంది. కాబట్టి మనకు ప్రభు అప్పగించిన మార్గం క్షేమకరమైనది, సుస్థిరమైనది, పవిత్రమైనది, నిరంతరము నిలిచేది కనుక ఈ మార్గములో ఇటు అటు తొలగిపోక స్థిరులై కొనసాగండి. దైవజనుని కుటుంబాన్ని ఎక్కువగా హత్తుకునుండి ప్రేమతో ముందుకు కొనసాగండి. దైవజనులు మీ కొరకు బాగా ప్రార్థన చేశారా? మరి వారి కుటుంబం కొరకు మీరు ఇప్పుడు చేస్తున్నారా? ఎక్కువగా చేయండి. ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. నమ్మకస్తులుగా ఉండండి, సంఘానికి కట్టుబడి ఉండండి. ఏ బండ మీద చెక్కబడ్డారో, ఇదిగో చూడండి, ఏ అనుభవంలో ఉన్నారో అక్కడే కొనసాగండి. ఎందుకంటే నేను ఒక్క మాట చెప్పి నేను మీకు ఇంక ముగించే సమయాన్ని దైవజనులు జోబాబాయి గారు ఉన్నారు, వారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. మీరందరూ అవసరమనే దేవుడి సంఘానికి తెచ్చాడు. మీలో ఎవరు కూడా సంఘానికి దూరం అవ్వద్దు.
కంటి పని కంటికుంటే ఏంటండి చేతి పని చేతికుంది, ముక్కు పని ముక్కుకుంటే చెవి పని చెవికుంది, నోరు పని నోటుకుంటే పంటి పని పంటికి ఏది తక్కువ కాదు. మీరందరూ విలువైన వారు, ఈ సంఘానికి మీరందరూ ప్రాముఖ్యమైనటువంటి వారు. అయితే పని అప్పగించే విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంచెం ఏముంటాయండి? హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని లక్ష్య పెట్టవద్దు. శరీరం అంతా ఏకముగా ఎలా కష్టపడుతూ ఉందో మీరందరూ కూడా సంఘములో అలాగే ఉండండి. కొంతమందికి బలహీనమైన మనసు ఉంటుంది. ఏంటంటే మాకు ప్రయారిటీ లేదు అయ్యగారు లేకపోయేసరికి. చాలా తప్పండి. చాలా ప్రాధాన్యత ఉంది మీకు. మీరు కష్టపడాలి, మునుపటి కంటే ఎక్కువగా శ్రమ పడాలి, సంఘం కొరకు నిలువబడాలి, ప్రార్థన చేయాలి, సలహాలు ఇవ్వాలి, నడిపించాలి, నడవాలి, ఓదార్చాలి, అన్ని విషయాల్లో ముందుండాలి. ఎందుకంటే దేవుడు ముందుగా మిమ్మల్ని ఎన్నుకుని సంఘములో పెట్టాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘానికి ఐక్యత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, సహకారులై ఉండండి. ఇది మన ప్రభు అయిన క్రీస్తు యేసు రక్తమిచ్చి కట్టిన సంఘం. దీనికి నాయకుడు ప్రభు. ఆయన నిన్నున్నాడు, ఈరోజున్నాడు, రేపు కూడా ఉంటాడు, అందరినీ నడిపిస్తాడు. ఆయనే మన రక్షకుడు యేసు. కాబట్టి దైవజనురాలను బిడ్డలను ప్రభువే బహుబలముగా నడిపించి వాడుకుంటూ మునుపటి కంటే ఎక్కువ పరిచర్య జరిగించి అనేక ఆత్మలను ప్రభు రక్షిస్తారని మనసారా కోరుకుంటూ ప్రభు కృపలో మీరు ఇంకెక్కువగా వర్ధిల్లాలని ఆశపడుతూ ప్రభు నామమున ఈ వాక్య భాగమును ప్రభు మాటలు ముగిస్తున్న ప్రభు కృప అందరికీ తోడయుండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు సర్వశక్తి గలవాడు. ఈ మార్గం చాలా ఉన్నతమైనది. నీ జీవితంలో ప్రభువు కొరకు బ్రతకటం నేర్చుకో. పౌలు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరమందు ప్రభువు గణపరచబడాలి. అంటే బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడే గణపరచబడాలి. అందుకొరకు మనందరం కూడా ప్రయాసపడుతూ గురి కలిగిన ప్రయాణం చేద్దాం. ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. నీ దాసుని పిలుచుకుని రక్షించి జీవితాన్నిచ్చి మీరు చేసిన కార్యములను ఎల్లప్పుడూ నిన్ను గణపరుస్తూ బ్రతికారు ప్రభువా. మీ నామమును బట్టి స్తుతులు. ఆయన పని చేయు దినములు ముగించబడగా తన ఇంటికి వెళ్ళనని చెప్పబడిన ప్రకారం మేమందరమును చేరవలసిన స్థలం, చోటు నీవే ప్రభువా. నా తండ్రి, నీ దాసును మీరు పిలుచుకున్నారు, మీకు స్తోత్రాలు. నిత్య విశ్రాంతిలో నీతో కూడా సంతోషిస్తూ ఆనందిస్తున్నారని నమ్ముచున్నాం. తండ్రి, నీ దాసురాలను దీవించండి, ఆరోగ్యమును దీర్ఘాయుష్ను దయచేయండి, ఆత్మబలమును సంపూర్ణముగా దయచేయండి. దిగులు లేక ప్రభువా, గురి కలిగి మా తండ్రి మరి ఎక్కువగా నీ కొరకు ప్రయాసపడుచుండగా మీరు ఓదార్చి బలపరిచే శక్తినివ్వండి నా తండ్రి. అలాగే ప్రభా, కుమారుడు నిత్యానందం గారిని బట్టి మా ప్రభా సతీమణి గారి గురు స్తోత్రాలు. వారిని బలపరిచి వాడుకోనండి, నీ జ్ఞానముతో నింపండి. మీకు ముందుండిన వారు ఉంచిన మాదిరిని పోలి నడుచుకోమని చెప్పారు. మాదిరిగా ఉన్న వారి విషయమై అలాగనే తండ్రిని మాదిరిగా పెట్టుకుని బలవంతులుగా కొనసాగుటకు సహాయమును దయచేయండి. అలాగే ప్రభాలుడు కుమార్తె మనవ సంతానం కొరకు వందనాలు. వారిని ఆత్మతో నింపి వాడుకొనుచున్నారు. ఇంకను మీరు వాడుకుని బలపరచండి. సేవను నానాటికి విస్తరింప చేయండి. వారి ఎంకులు బట్టి స్తోత్రాలు. నీ మహిమలో అందరమును కూడా ప్రభువా ఒక రోజున నిన్ను చేరుకోబోతున్నాం. మా ఆనందమైనను మా అతిశయమైనను పోరాటములో సంతోషమైనను నీవే ప్రభువా. గురి కలిగి ప్రయాణము చేయుటకు అందరికీ శక్తినివ్వండి. సంఘాన్ని స్థిరపరిచి బలపరచండి. ఐక్యతను ఏక మనస్సును దయచేయండి. నీ పని కొరకు మా ప్రభువా ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండటానికి మీ సహాయమును అందరికీ దయచేయండి. మా ముందున్న సమయాన్ని నీ కృపాహస్తానికి అప్పగిస్తూ యేసునామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా. మరి ఇప్పటిదాకా చక్కటి
ఆదరణతో కూడిన సువార్త సందేశాన్ని మరి అందించినటువంటి మీ సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు సంఘపక్షంగా తెలియపరుస్తున్నాను. మరి మన మధ్యలో మరి మనందరికీ సుపరిచితులు, అలాగే ముఖ్యంగా మరి పాస్టర్ ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మరి దేవుని సేవకులు, అనుభవజ్ఞులు మరి మన మధ్యలో జవాబు అంకులు ఉన్నారు. మరి వారు వచ్చి మరి కొన్ని మాటలు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రసంగం చేయట్లేదు కానీ వారిని గురించి ఏదో 2 విషయాలు చెబుదాం అనుకుంటున్నాను. నేను చెప్పబోయే ముందు చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. తెస్సలోనికై వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయమున ఆయన ఎదుటి మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై. దేవుని యొక్క వాక్యం. నేను ప్రసాద్ గారిని గురించి చెప్పాలని అనిపిస్తుంది. ఎంతో చెప్పాలని ఉంది. ఎంత చెప్పినా మిగిలే ఉంటుంది. ఎంత చెప్పినా మిగిలే ఉంటుంది. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు, స్వస్థత వరం కలిగిన వాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. ఆయన పట్ల నాకు చాలా ప్రేమ. ఆయన కూడా నన్ను చాలా ప్రేమించేవారు. ఆయన ఏఎంజీలు ఉద్యోగం చేసేటప్పుడు పరిచయం. ఇక అట్లా రాను యొక్క స్నేహం ఎంతవరకు వచ్చిందంటే కుటుంబ విషయాలు కూడా ఆలోచించి ఒక తాటి మీదకి వచ్చేంతగా వచ్చింది. ఆ విషయం శిరోమణి గారికి కూడా తెలుసు. అయితే దాసుని దేవుడు ఎన్నుకున్నట్టు మనకు గుర్తేమిటంటే ఆయన సువార్తను వినిపింపజేశాడు. ఆయన తట్టు ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన బిడ్డగా చేశాడు. దేవుడు అంతటితో విడిచిపెట్టకుండా నమ్మి ఆయనకు పరిచర్యకు అప్పగించాడు. ప్రభు స్తోత్రం. దేవుని ఆత్మ తనతో ఉండి దేవుడు తనను వాడుకుంటున్నాడానికి మనకి ఏమిటంటే గుర్తు, దేవుడు ఈ పట్టణంలో ఆయన ఒక సువార్థికుడిగా ఏర్పాటు చేసి ఒక సంఘాన్ని నిర్మించడానికి దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యత. హల్లెలూయా. అది అందరి వల్ల కాదు. ప్రసంగాలు చేస్తారు, వాక్యాలు చెప్తారు, కానీ ఏంటండి సంఘాన్ని స్థాపించాలంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి, దేవుని యొక్క సంకల్పం ఉండాలి. ప్రియదేవులారా, మనుషుడు చనిపోతే మనిషికి సమాధి కడతాం, మనిషి క్రియలకి ఎవరు సమాధి కట్టలేరు. ఆయన ప్రార్థించి అనేక ఆత్మలు రక్షించారు, అనేకులను స్వస్థపరిచారు. దేవుని కృపను బట్టి అనేకులకు ఆత్మీయ తండ్రిగా నిలిచాడు. శరీరంగా బలహీనుడుగా అంటే విద్య లేదని, ధనం లేదని, ఎన్నిక లేని వాడిని యోచించలేదు. కానీ ఎప్పుడు తను ఒక మాట చెప్పేవాడు, దేవుడు అంత కృపగలవాడండి, దేవుడు అంత నమ్మదగిన వాడండి. అవును ప్రియదేని బిడలారా, దేవుడు కృప కలిగిన వాడు, నమ్మదగిన వాడని గుర్తేమిటంటే ప్రభువు తనను ప్రేమించి తన పరిచర్యను అప్పగించి అనేక ఆత్మలను రక్షించి అనేకులకు ఆత్మీయ తండ్రిగా నిలబెట్టినటువంటి ఆనందం మీరే. అది మీరు ఎరుగుదురు. చాలా ప్రార్థనాపరుడు. వాస్తవంగా ఒక మాట నేను చెప్తున్నాను. నాకు ఒకసారి ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేశారు. చాలా మంచం మీద దిద్దుకునే ప్రార్థనే చేస్తుండేవాడిని. నేనే ప్రసాద్ గారిని పిలిపించి నిలబెట్టి అటు ఇటు చూసి, నా దగ్గర 2 మనుషులు ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించా. 2 పాదాలు 2 చేతులతో తాకాను. నేను బైబిల్ పుచ్చుకుని చెప్తున్నమాట. ఏమి చూశాను ఆయనలో నేనంటే, బ్రదర్ విన్నారండి, ఆయనలో నేను ఏం చూశాను అని అంటే ఏంటంటే ప్రార్థనా శక్తి చూసా. హల్లెలూయా. స్వస్థత వరం చూసా, విధేయత చూసా, లోబడే మనసును చూసా. ప్రియదేని బిడ్డలారా, ఒకసారి ఏదో మీరు మాట్లాడుతుండగా శ్రీరాములు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన అన్నారు 2-3 సార్లు, మా తమ్ముడు చాలా భక్తి గలవాడండి అన్నాడు. ఏమన్నాడు? మా తమ్ముడు చాలా భక్తి గలవాడండి, దేవుడు ఇతన్ని చాలా గొప్పగా వాడుకున్నాడండి. ఎప్పుడంటే
అక్కడ వివాహం జరిగింది సత్యనారాయణపురంలో. కూర్చుని మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఇతనితో ఉన్నాడండి, ధనవంతుని దాటిపోయేవాడిని చేశాడు. ఎవరిని దాటిపోయేటట్టు? ధనవంతుని దాటిపోయేటట్టు చేశాడు అన్నాడు. అవును, దేవుడు చాలా గొప్పవాడు. ప్రియమైన దేవులారా, మీరు మనమే ఆయన ఆనందం, ఆయన సంతోషం. మరలా ఒకసారి చెప్తున్నాను, మనిషికి ఆయనకి సమాధి కట్టొచ్చేమో కానీ ఆయన క్రియలకి సమాధి కట్టలేం. అవి యోగ్యమైనటువంటివి. ప్రభువు కొరకు జీవించాడు ఆయన, ప్రభువు పిలుపు వచ్చింది, ప్రభువులోకి వెళ్ళారు. అయితే మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనసులో వేదన ఏముంటుందంటే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండును, కొంత సమయం మనతో ఉంటే బాగుండు, ఎందుకంటే కొన్ని పనులు మిగిలిపోని అని. అది మన ఆలోచన కాదండి. దేవుని చిత్తానికి అప్పగిద్దాం. ఆ రోజు ఉదయకాలం తెల్లరగట్ట నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. సరేలే, తెల్లారినాక సాయంత్రం అని వెళ్ళి కలుసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా జరగల. వచ్చేస్తానండి అన్నారు, కానీ తీరా చూస్తే వార్త అట్లాగ వచ్చింది. కానీ అది దేవుని చిత్తం ఏమై ఉందో కానీ దైవజనుడు, చెప్పుకోదగ్గ దైవజనుడిని మన మధ్య లేరు. మనం చేయవలసిన పని ఒకటి మిగిలి ఉంది. అదేంటంటే తన కుటుంబం కొరకు ఆసక్తిగా ఆయన మిగిల్చిన పరిచర్యను ఆసక్తిగా మనం ప్రార్థన చేసి ఆ సేవను అట్లా నడిపించుకుంటూ వెళ్దాం, ప్రార్థించుకుందాం. ఇది సంఘ కాపరికి అప్పగిస్తున్నాను. అందరు లేచి పడదామండి, అందరు లేచి పడదాం. మీరందరూ ఎంతో ప్రయాసతోటి ప్రేమతోటి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతం నుంచి, నరకులపాడు నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరు బంధువులు, స్నేహితులు, ఆప్తులు, రక్షించబడిన వారు అనేక మంది వచ్చారు. ముగింపులోనికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు అందరం దేవుని స్తుతిద్దామండి. మనం చివరికి వచ్చేసాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ సేవకుని బట్టి స్తుతిస్తున్నాం, మీరు అనుగ్రహించిన పరిచర్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, అనుగ్రహించిన ఆత్మలను బట్టి స్తుతిస్తున్నాం, మా ముందు ఉంచిన సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ సంఘ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం, మీ ప్రణాళికలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, దేవా నమ్మదగిన వారయ్యా మీరు. దేవా, ఎన్నడూ కూడా స్తుతులకు పాత్రులే మీరు. దేవా నా తండ్రి, మీరు ఏం చేసినా, ఏది చేసినా అది న్యాయమైందే మీరు చేస్తారు, మేలైందే మీరు చేస్తారు. కాబట్టి ప్రభా దేవా, మరి పాస్టర్ ప్రసాద్ గారిని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన రక్షించుకున్నారు, మీ ఉన్నతమైన పరిచర్యకు పిలుచుకున్నారు. దేవా, ఆయన మీ ఆత్మతో నింపి అభిషేకించి బహుబలముగా ప్రభు 35 సంవత్సరాలు ఆయన దాదాపుగా ఆయన బహుబలముగా ప్రభు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, అందించిన సువార్తను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, చేసిన దేవా అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, వారు మిమ్మల్ని ప్రకటించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయన, వారు లేరు అనే కొరత ఖచ్చితంగా మాకుంది, కానీ వారు మీ దగ్గర సంతోషంగా ఉన్నారని నాయన, ఆ నిరీక్షణ బట్టి నాయన మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విడిచిపెట్టిన ఈ సంఘాన్ని దేవా బలపరచండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని ప్రభు మీరు సెలవిచ్చారు. దేవా, ఈ సంఘాన్ని ప్రభు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాన్ని ప్రభు మీరు బలపరచండి, సంఘాన్ని మీ ఆత్మతో నింపండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి, సంఘాన్ని ఫలింపజేయండి, సంఘాన్ని విస్తరింపజేయండి ప్రభు. దేవా నా తండ్రి, మరి ప్రభు మునుపటి కన్నా శక్తివంతంగా, మునుపటి కన్నా ఆశీర్వాదకరంగా, మునుపటి కన్నా మహిమకరంగా ప్రభా ఈ ఉన్నతమైన పరిచర్య ప్రభా జరుగునట్లుగా ప్రభా మీరే ఆశీర్వదించమని ఆయన ప్రార్థన చేస్తున్నాం. దేవా నా తండ్రి, మరి అలాగే ప్రభా విడిచిపెట్టిన కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభా అత్తయ్యని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డని బలపరచునైనా, ధైర్యపరచు ప్రభా, ఆదరణ దయచేనైనా, నెమ్మదిని సమాధానాన్ని దయచే ప్రభా, బలమైన ప్రార్థనాత్మతో నింపుమునైనా, మీ పరిచర్యలో వాడబడినట్లు సహాయమును, శక్తిని, కృపను అనుగ్రహించండి ప్రభువా. అలాగే ప్రభువా నా తండ్రి కుమారుని ప్రభువా నా తండ్రి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా నా తండ్రి,
దేవాన తండ్రి వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిత్యాన్ని బలపరచు నాయన, పరిశుద్ధాత్మతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి. పరిశుద్ధుడిగా, ప్రార్థనాపరుడుగా, దేవా మీకు ఇష్టడుగా, మీకు సాక్షిగా, మీకు నమ్మకస్తుడుగా, మీ ఉన్నతమైన పరిచర్య నమ్మకముగా చేయగలిగిన నిజమైన సేవకుడిగా ఆ బిడ్డను ప్రభు తీర్చిదిద్దండి. ఆ బిడ్డను దర్శించి మాట్లాడండి. తన భార్యను కూడా దీవించి ఆశీర్వదించి ప్రార్థనా పరురాలుగా, పరిశుద్ధురాలుగా, మీకు నమ్మకస్తురాలుగా ఆ బిడ్డను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు కృపావతిని, దేవా వినయ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి వారి కుటుంబానికి నాయన. దేవా నా తండ్రి మేలు చేసి వారిని కూడా మీ పరిచర్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఉన్నతమైన పరిచర్యం చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు ప్రభువా. మమ్మల్ని బలపరిచిన ఆయన దేవా, మీ ఆత్మతో నింపి అభిషేకించి ప్రభువా నమ్మకముగా మీ పరిచయం అంతం వరకు చేయడానికి ప్రభువా సహాయమును, శక్తిని దయచేయండి. శాంతిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. మరి ప్రభా తీసుకొచ్చిన సేవకులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, మరి నాయన జోబు అంకుల్కి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పరిచయాన్ని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మరి నాయన అతను చక్కటి వర్తమానాన్ని అందించిన సేవకుల్ని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఇక్కడికి వచ్చిన వారి హృదయంలో ప్రభువా మీ పట్ల విశ్వాసమును, భక్తిని, దేవా నా తండ్రి మీ కార్యమును, రక్షణ కార్యమును జరిగించమని ఇంతవరకు ఈ కూడికను ప్రభు మీరు జరిగించారు. పాటల్లో, ప్రార్థనలో, సాక్ష్యములో, వాక్యములో, సమస్తములో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధనలోనికి తేక కీ నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మన అందరికీ తోడై ఉండి మంచి పోరాటమును ప్రభు కొరకు అంతం వరకు పోరాడేవారిగా మనలందరినీ కూడా ప్రభు సిద్ధపరచునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరిగా మరి నిత్య పంచుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి జోబాబు గారికి మా హృదయపూర్వక వందనాలు, సాల్మాన్ రాజయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు, రవీంద్ర గారికి వందనాలు, సాంసుందరయ్య గారికి వందనాలు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి అమరావతి చర్చి మెంబర్స్ కావచ్చు, మీ అందరికీ నా హృదయపూర్వక, మా సంఘ తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మీ కొరకు ఒక మంచి విందును ఏర్పాటు చేసాం. మీరు దాన్ని స్వీకరించి ఈ సంఘంని ఇంకా దేవుడు బలపరచులాగిన, ఆశీర్వదించలాగిన మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుతూ మీ అందరికి వందనాలు.